పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, తపస్సప్త శనివారాలలో ఈరోజు 3వ శనివారపు దైవారాధనకు, వాక్కు పరిచర్యకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి మన ధ్యానాంశం గెలిచేందుకే ఇదంతా. గెలిచేందుకే ఇదంతా. ఏదంతా? గెలిచేందుకే ఈ తపస్సు కాలం, గెలిచేందుకే ఈ స్లేవ మార్గం, గెలిచేందుకే ఈ ప్రార్థన, ఈ ఉపవాసం, ఈ దాన ధర్మం. నిన్ను గెలిపించేందుకే ఈ కృపాకాలం దేవుడు మనకిచ్చాడు. ఏ ఏ విషయాల్లో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఓడిపోతున్నావో ఆ విషయాలన్నిటా కూడా నిన్ను గెలిపించేందుకు దేవుడు నీ ఇంటి గడప ముందుకు తీసుకువచ్చినటువంటి కాలమే ఈ కృపాకాలం, ఈ తపస్సు కాలం. చాలామంది సగటు విశ్వాసి అడిగే ప్రశ్న, ఈ తపస్సు కాలంలో ఎందుకింత భక్తి, ఎందుకు అన్ని దీక్షలు, ఎందుకు ఇన్ని ఉపవాసాలు, ఎందుకు ఇన్ని త్యాగాలు, ఎందుకు ఇన్ని దాన ధర్మ క్రియలు, ఎందుకు ఇన్ని పవిత్రమైన కూటాలు, ఎందుకు ఎంతెంత పొడవాటి ప్రసంగాలు, వాక్కు పరిచర్యలు అంటే ఇదంతా నిన్ను గెలిపించేందుకే దేవుడు ఇస్తున్నటువంటి ఆయుధాలు. నువ్వు ఓడిపోతే చూస్తూ పక్కపక్క నవ్వే జనాలు ఉన్నారేమో కానీ, నువ్వు ఓడిపోతే దేవుడు ఏడుస్తాడు. నిన్ను ఎప్పుడెప్పుడు గెలిపించుకుందామా, నిన్ను ఎప్పుడెప్పుడు నిలబెట్టుకుందామా, నిన్ను ఎప్పుడెప్పుడు తన కౌగిల్లో బంధించుకుందామా అని ఆరాటపడే దేవుడు మీకోసం, నా కోసం, ఓడిపోతున్న ఓటమి అంచుల్లో ఉన్నటువంటి మనందరినీ గెలిపించుకోవడానికి దేవుడిచ్చే కాలం ఈ తపస్సు కాలం. కాబట్టి ఎందుకండి ఇదంతా అంటే గెలిచేందుకే ఇదంతా, గెలిపించేందుకే ఇదంతా. మూలవాక్యంగా ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 42వ వచనము నుంచి. యావే ఇజ్రాయేలీయుల పక్షమున పోరాడెను గనుక యెహోషువ పై రాజులను వారి రాజ్యములను ఒక్క దండయాత్రతోనే జయించెను. వింటున్నారా ప్రియులకు దేవుని బిడ్డలారా? నేపథ్యాన్ని వివరిస్తాను. మీ అందరికీ తెలుసు, మోషే గారి నాయకత్వంలో ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల పాటు ఎడారి ప్రయాణం కొనసాగించారు. మోషే గారి తర్వాత అతని వారసుడిగా యెహోషువ గారు ఇజ్రాయేలు ప్రజలను నడిపించే నాయకత్వపు బాధ్యతలు చేపట్టాడు. ఇజ్రాయేలు ప్రజలందరినీ కనాను మండలానికి నడిపించే భాగంలో కనాను భూమిని స్వాధీనపరుచుకోవడానికి వెళ్తున్నారు ఇజ్రాయేలు ప్రజలందరూ యెహోషువ గారి నాయకత్వంలో. అయితే ఈ క్రమములోనే ఇజ్రాయేలు దేశానికి దక్షిణ భాగాన ఉన్నటువంటి 9 మంది రాజులు, 9 రాజ్యాలు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఇజ్రాయేలు దేశం మీదకు దండయాత్ర చేశారు. 1-2 సమస్యలు మన నెత్తి మీద పడితేనే మనం తట్టుకోలేము. ఒకరిద్దరు శత్రువులు మనకు వ్యతిరేకంగా పోరాడితేనే మనం భరించలేము. కానీ యెహోషువ గారి నాయకత్వంలో ఇజ్రాయేలు దేశానికి దక్షిణాన ఉన్నటువంటి 1 కాదు 2 కాదు 9 రాజులు, 9 రాజ్యాలు, 9 సమస్యలు ఒక్కసారిగా వచ్చి పడిపోతే ఊపిరాడని పరిస్థితి. ఈ 9 మంది రాజులు దండయాత్రగా రావడం చూసి, అరే ఎంతమంది ఒక్కసారి నా మీద పడిపోతుంటే నేను ఇక గెలవగలనా, నన్ను గెలిపించే నాదుడెవడు, నా జీవితంలో ఇక ఓటమే గతేమో అని కుమిలిపోతున్న వేళ దేవుడు గొప్ప అద్భుతం ఏం చేశారో తెలుసా? యావే దేవుడు ఇజ్రాయేలీయుల పక్షమున నిలబడి ఒక్క దెబ్బతోనే ఈ 9 మంది రాజులను, రాజ్యాలను ఓడించే శక్తిని దేవుడు యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలు ప్రజలకు దయచేశారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మామూలుగా బాక్సింగ్ పరిభాషలో మాట్లాడాలంటే
ఒక్క పంచ్ అంటాను చూసారా, నాకౌట్ అంటారు. ఒక్క నాకౌట్తో ప్రత్యర్థిని కుప్ప కూలిపోయేలా చేయడం. 9 మంది రాజులు రానే, 9 రాజ్యాలు కలిసికట్టుగా రానే, 9 సమస్యలైనా, 90 సమస్యలైనా, 90 లక్షల సమస్యలైనా నీ మీదకు ఎదురుదాడి చేస్తూ ఉంటే నమ్ము ఈ మాట, ఆ దేవుడికి ఒక్క పంచ్ చాలు. ఆ దేవుడి యొక్క జోక్యం నీ జీవితంలో ఒక్క క్షణం ఉంటే చాలు. నిన్ను ఓడించడానికి వచ్చే రాజులనైనా, రాజ్యాలనైనా, నిన్ను బలహీనపరచడానికి వచ్చే 90 లక్షల సమస్యలైనా ఒక్క దెబ్బతో వాటన్నిటినీ నీ జీవితం నుండి దూరముగా పారద్రోలి ఓటమి అంచుల్లో ఉన్నటువంటి నిన్ను, నన్ను గెలిపించేందుకే దేవుడు ఇదంతా చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని సృష్టించింది ఓడిపోవడానికి కాదు. దేవుడు మనల్ని సృష్టించింది పడిపోవడానికి కాదు, పతనమవ్వడానికి కాదు. గెలిచేందుకే దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. కాబట్టి అసలు 9 మంది రాజులు, 9 రాజ్యాలు ఒక్కసారిగా ఒక్క దేశం మీద పడిపోతే అసలు గెలవడం సాధ్యమేనా? ఇదెలా సాధ్యం అని ఎవరైనా అడిగితే ఇది సాధ్యం. ఎందుకంటే ఇజ్రాయేలు దేశము తరపున నిలబడింది రథబలం కాదు, భుజబలం కాదు, ఖండబలం కాదు, ధనబలం కాదు, కులబలం అంతకంటే కాదు, వర్గబలం కాదు. ఇజ్రాయేలు దేశము పక్షమున నిలబడింది వారు ఆరాధిస్తున్నటువంటి యావే దేవుడు మాత్రమే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, నాడు ఇజ్రాయేలు దేశం మీదకు ఎదురుదాడి చేసే 9 మంది రాజులను, 9 రాజ్యాలను ఒక్క పంచుతోనే, ఒక్క దెబ్బతోనే ఓడించినట్లుగా నమ్ముదాం. మన జీవితంలో ఎన్ని సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నా, ఎంతమంది శత్రువులు మనకు వ్యతిరేకంగా పోరాడుతున్నా, ఊరంతా ఒకవైపు నువ్వొక్కడివే ఒంటరిగా మిగిలిపోయినా, దేవుడికి ఒక్క క్షణం చాలు ఓటమి అంచుల్లో ఉన్న మనల్ని కూడా నిలబెట్టడానికి. ఇజ్రాయేలు ప్రజలు గెలవడానికి కారణం రథబలం కాదు, సైన్యబలము కాదు, సైన్యములకు అధిపతి అయిన ప్రభువే వారి పక్షమున నిలబడిన కనుక వారు గెలవగలిగారు. ఇక మన జీవితానికి వద్దాం. ఇజ్రాయేలు ప్రజల మాదిరిగా మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, ఉక్కిరిబిక్కిరి చేసే సమస్యలు, ఊపిరాడనివ్వని సమస్యలు, ఒకవైపు చూస్తూనే ఒంటి నిండా రోగాలు, ఒకవైపు చూస్తూనే ఇంటి నిండా అప్పుల బాధలు, మరోవైపు చూస్తూనే ఎదుగుతున్న పిల్లలు ప్రయోజకులు కాని పరిస్థితి. పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో, వారు ప్రయోజకులవుతారో అప్రయోజకులవుతారో తెలియని ఒక గందరగోళ పరిస్థితి. చూస్తుండగానే వయోభారం పెరిగిపోతుంది, వయసు పెరిగిపోతుంది. చూస్తుండగానే పిల్లలు పెరిగిపోతున్నారు. అయ్యో, పిల్లలకి ఇంకా పెళ్లి చేయలేదే, పెళ్ళి ఎలా చేయాలి? పిల్లలు ఇంకా స్థిరపడలేదే, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలా దొరుకుతాయి? ఇంకా కట్టాల్సిన లోన్లన్నీ అలాగే ఉండిపోయాయి, తీర్చాల్సిన అప్పులన్నీ అలాగే ఉండిపోయాయి. ఉండడానికి ఒక సొంత ఇల్లు లేదు, మరి చెప్పుకోవడానికి ఇది నాది అని అనిపించుకోవడానికి స్థిర చరాస్తులు ఏమీ లేవు. పిల్లలకు పెళ్లి చేయాలంటే ఒంటి నిండా కనీసం పెట్టుకోవడానికి, చెప్పుకోవడానికి బంగారపు నూలు పోగు కూడా లేదు. ఇన్ని సమస్యల మధ్య ఎలా బ్రతకాలి? ఒకవైపు హాస్పిటల్ ఖర్చులు, మరోవైపు చదువుల ఖర్చులు, మరోవైపు ఇంటి భారం, మరోవైపు పన్ను భారం. ఇన్ని భారాలన్నీ, నీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు అన్నీ ఒక ఎత్తైతే, నీ ఒంటిలో ఉన్నటువంటి రోగాలు మరో ఎత్తైతే, సమాజంలో ఉన్న చుట్టూ ఉన్నటువంటి మనుష్యులు తోడేళ్ళై, రాబందులై, పొడుచుకొని సూటిపోటి మాటలతో మనల్ని వేధిస్తూ ఉంటే, ఈ సమస్యలన్నీ ఒక్కసారిగా మన మీదకు వచ్చి పడిపోతే, దాడి చేస్తే, ప్రియులకు దేవుని బిడ్డలారా, అన్ని సమస్యలు కారు మబ్బుల్లాగా, కారు మేఘాల్లాగా మనల్ని కమ్మేస్తే, ఆవరిస్తే, ఇక నేను ఎలా జయించగలను అనే దిగులు, ఆందోళన, కృంగుదల ఒకవేళ ఈ క్షణంలో నీ మనస్సును రాజ్యమేలుతూ ఉంటే,
డూ వన్ థింగ్, ఒక్క పని చేయి. ఎంతవరకు నీ ఒక్కడవే నీ జీవితంలో పోరాడేవేమో, ఎంతవరకు నీ యుద్ధం, నీ కథన రంగంలో నీ ఒక్కడవే పోరాడుతున్నావేమో, ఈ తపస్సు కాలంలో ఈ వాక్యం ఆలకిస్తూ ఉండగా ఇక మీదట నువ్వు ఒక్కడవే యుద్ధం చేయడం కాదు, నీ పక్షాన యుద్ధం చేయడానికి నీ లైఫ్లోకి దేవుణ్ణి ఆహ్వానించు. నీ కథన రంగములో నీ తరపున పోరాడడానికి దేవుణ్ణి ఆహ్వానించు. అందుకే ఈ తపస్సు కాలం. దేవుణ్ణి మీ ఆలోచనలలోనికి, మీ మాటల్లోనికి, మీ చేతల్లోనికి, మీ ఇంటి వాతావరణంలోనికి ఆహ్వానిస్తే ఏ సమస్యలు మనల మీద దాడి చేస్తున్నాయో, ఏ సైతాను శోధనలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయో, ఏ సైతానుడు మనల్ని జీవితాన్ని తలక్రిందులు చేయాలని ప్రయత్నిస్తున్నాడో, దేవుడు గనక నీ పక్షాన నిలబడి పోరాడితే, పౌలు గారు అన్నాడు కదా, రోమిలకు వ్రాయబడిన లేఖ 8వ అధ్యాయము 31వ వచనములో, ప్రభువు నా పక్షమున ఉండెనేని నాకిక విరోధి ఎవడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన పక్షాన ఎవరు నిలబడినా నిలబడకపోయినా, నా అని అనుకున్న వాళ్ళందరూ కూడా నిన్ను ఒంటరి చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయినా, ఒకరు తోడుగా ఉంటారనుకున్న వాళ్ళే తోడేలైపోతూ నీ జీవితంలో నిన్ను నాశనము చేయాలని ప్రయత్నిస్తున్నా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నీ పక్షాన నిలబడితే చాలు. 9 మంది కాదు, చెప్పాను కదా, 90 లక్షల సమస్యలు నీ జీవితంలో ఉన్న ఒక్క దెబ్బతోనే ఆయన నీ సమస్యలన్నిటినీ రూపుమాపగలడు. ప్రైజ్ ద లార్డ్. ఒక్క పంచుతోనే నీ మీద దాడి చేస్తున్న నీ శత్రువులన్నీ అందరినీ ఆయన తరిమివేయగలడు. దెర్ఫోర్ వెల్కమ్ జీసస్ into your life, into your heart. దేవుడే నీ పక్షాన గనక నిలబడితే ఏ ఆపద, ఏ దిగులు, ఏ వేదన ఉండదు. దేవుడే గనక నీ పక్షాన నిలబడితే అన్నిటా ఎప్పుడు నీకు విజయమే. గెలిచేందుకే ఇదంతా, గెలిపించేందుకే ఇదంతా. దేవుడు మన పక్షాన నిలబడితే మనకు ఏ కొరత లేదు, ఏ దిగులు ఉండదు, ఏ ఆపద రాదు, ఏ కీడు రాదు. ఏ యుద్ధం వచ్చినా అన్నిటా మనల్ని ఆయనే గెలిపిస్తాడని వింటున్నాం. అయితే దేవుడు మన పక్షాన నిలబడాలంటే మనమేమి చేయాలి? ఒక 3 మాటలు ఈరోజు ధ్యానాంశంలో మీకు పరిచయం చేస్తాను. దేవుడు మన పక్షాన ఉంటే మనకు గెలిపే, ఓటమి లేదు. అయితే దేవుడు మన పక్షాన ఉండాలంటే మనం చేయాల్సిన కార్యాలు 3. అందులో ప్రథమమైనది, మొదటిది, పాపాన్ని విడిచి మనము దేవుని పక్షాన చేరాలి. ఆయన మన పక్షాన నిలబడాలి అంటే, ఆయన మన పక్షాన మన తరపున పోరాడాలి అంటే మనము ఆయన పక్షాన చేరాలి. ఆయన పక్షాన చేరాలి అంటే నేను ఏడా ఉంటా ఆడా ఉంటా అంటే అవ్వదండి. నేను లోకంతోనూ ఉంటాను, దేవుడితోనూ ఉంటాను అంటే కుదరదండి. ప్రభువే అన్నారు, ఏ వ్యక్తియు 2 యజమానులను సేవింపజాలడు. ధనమా దైవమా, లోకమా దైవమా, జీవమా మరణమా, కీడా మేలా, ఏదో ఎంచుకోమని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, చూద్దాం. రాజుల దినచర్య 2వ గ్రంథం 15వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. రాజుల దినచర్య 2వ గ్రంథం 15వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రభువు ఆత్మ ఓబేదు కుమారుడైన అజర్యాను ప్రేరేపింపగా అతడు ఆసారాజును కలుసుకొని, ఆసా, యూదియులారా, బెన్యామీయులారా, మీరెల్లరూ నా పలుకులాలింపుడు. ఈ మాట వినండి. మీరు ప్రభువు పక్షమున నిలిచినంత కాలము ఆయన మీ పక్షమున నిలుచును. మీరు ప్రభువును వెదుకుదురేని ఆయన మీకు దొరుకును. కానీ మీరు ఆయనను విడనాడుదురేని ఆయన కూడా మిమ్ము విడనాడును. వింటున్నారండి ఈ మాట? మీరు ప్రభువు పక్షమున నిలిచినంత కాలం ఆయన మీ పక్షాన నిలుస్తాడు.
కాబట్టి దేవుడు నా పక్షాన నిలబడి నా తరపున యుద్ధం చేసి నన్ను గెలిపించాలి. నా ఆపద నుండి, నా రోగాల నుండి, నా సమస్యల నుండి, నా బాధల నుండి, ముఖ్యంగా నా పాపము నుండి, నా అపవిత్రత నుండి నన్ను రక్షించాలి, గెలిపించాలి అంటే నాకు నేనుగా పాపాన్ని వదిలి, సైతాన్ను వదిలి, ఈ లోకములో ఉన్న ఆకర్షణలను వదిలి, వ్యసనాలను వదిలి, దురలవాట్లను వదిలి, దుసంస్కారాన్ని వదిలి నేను ప్రభు పక్షాన చేరిపోవాలి. మీరు దేవుడి పక్షాన నిలిచినంత వరకు ఆయన మీ పక్షాన నిలుస్తాడు. మీరు ఆయనను వెతుకుతున్నప్పుడు ఆయన మీకు దొరుకుతాడు. అయితే ప్రభు పక్షాన ఎవరు ఉండగలరు? ఎవరు నిలబడతారు? చెప్పండి, మీలో ఎంతమంది ప్రభు పక్షాన నిలబడతారు అంటే ఇట్లా చేతులు ఎత్తడం చాలా ఈజీ అండి. అని నేను ప్రభు పక్షానే నిలబడతానండి అని ఎట్లా చెప్పడం చాలా సులువండి. ఇదే ప్రశ్న మోషే గారు సీనాయి పర్వతము క్రింద ఇజ్రాయేలు ప్రజలను అడుగుతున్నాడు. ఆ మాట విందాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 26వ వచనం. మోషే శిబిర ద్వారము వద్ద నిలుచుండి, ప్రభువు పక్షమును అవలంబించువారెవరో నా యొద్దకు రండు అని కేక పెట్టెను. వెంటనే లేవీయులందరూ అతని చుట్టూ గుమిగూడిరి. మీ అందరికీ ఈ యొక్క సందర్భం తెలుసు కదండి. మోషే సీనాయి పర్వతం మీదకు వెళ్ళి దిగి వచ్చే లోపల అహరోనుతో కలిసి కింద ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారంటే, కొండెక్కి వెళ్ళిపోయినటువంటి మోషే 40 దినాలైనాయి కానీ ఇంకా రాలేదు, వస్తాడో లేదో కూడా గ్యారంటీ లేదు, ఈలోగా మాకంటూ ఒక దేవతా విగ్రహాన్ని చేసి పెట్టు అని అహరోను మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్నంతటినీ కూడా కరిగించి బంగారు దూడను తయారు చేసి వాళ్ళు డిసైడ్ అయిపోయింది ఏంటంటే, ఇక మీదట ఈ దూడే మా దైవం అన్నారు. ఆ దూడ చుట్టూ ఆరాధన చేయడం, ఆ దూడ చుట్టూ ప్రదక్షిణలు చేయడం, ఆ దూడను ఊరేగించడం, ఆ దూడ చుట్టూ భజనలు పాడడం, వేడుకలు చేసుకోవడం ప్రారంభమైపోయింది. పండగ నెలకొంది. ఇజ్రాయేలు ప్రజలు మర్చిపోయారు. ఏ దేవుడైతే తమను ఐగుప్తు దేశ బానిసత్వము నుండి విడిపిస్తున్నాడో మర్చిపోయారు. ఏ దేవుడైతే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి నడిపించాడో మర్చిపోయారు. ఏ దేవుడైతే వారికి రాతి బండ నుండి నీటిని పుట్టించి దాహం తీర్చారో మర్చిపోయారు. మారా అనే ఆ చేదైన నీటిని మధురమైన నీటిగా మార్చిన ఆ దేవుణ్ణి వారు మర్చిపోయారు. పాకల్లో ఉండాల్సిన వేళ్ళని కోటల్లోనికి నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి మర్చిపోయారు. బంగారు దూడ చుట్టూ దూడారాధన చేస్తున్నారు. విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు. అయితే ఈ పరిస్థితిని చూసినటువంటి మోషే కేక వేశాడు. ఓ ఇజ్రాయేలు ప్రజలారా, 12 గోత్రాలకు చెందిన ప్రజలారా, మీలో ఎవరు యావే పక్షమున ఉంటారు? వాళ్ళందరూ వచ్చి నా పక్కన నిలబడండి అన్నాడు. మోషే వేసిన ఈ కేక 12 గోత్రాలు కూడా విన్నారండి. ఆ బంగారు దూడ చుట్టూ విచ్చలవిడితనంతో ప్రదక్షిణలు చేస్తూ, తాగేవాడు తాగుతూ, తూగేవాడు తూగుతూ విచ్చలవిడితనంతో బ్రతుకుతున్నా విన్నట్టే విన్నారు. కానీ వినిపించుకోలేనట్లుగా నటించి 12 గోత్రాల్లో 11 గోత్రీయులు ఎవరు కూడా మోషే పక్కన వచ్చి నిలబడలేదు. మేము దేవుడి పక్షాన ఉంటామని ఎవడు కూడా రాలేదు. అందరూ కూడా బంగారు దూడ పక్షానే ఉండిపోయారు. 12 గోత్రాల వారిలో ఒకే ఒక్క గోత్రం, అది లేవీయుల గోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక్క లేవీయ గోత్రం మాత్రమే వచ్చి మేము యావే పక్షమున ఉంటామని మోషే పక్కకు వచ్చి నిలబడ్డారు. ప్రియులారా, దేవుడి పక్షాన నిలబడ్డం అంటే ఏంటో తెలుసా? దయ్యాన్ని, సైతాన్ను
ఈ లోకపు ఆకర్షణలను విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, వ్యసనాలను విడిచిపెట్టి దేవుడి దగ్గరకు రావడం. దేవుడి పక్షాన నిలబడ్డం అంటే నిండా పెద్ద సిలువ వేసుకొని చంకలో బైబిల్ పెట్టుకొని తిరిగినంత మాత్రాన దేవుని పక్షాన ఉన్నట్టు కాదు సుమి. ప్రతిరోజు దేవాలయము చుట్టూ ప్రదక్షిణలు చేసి ఉపవాసాలు శిలువ మార్గాలు చేసినంత మాత్రాన దేవుని పక్షాన ఉన్నట్టు కాదు సుమి. ఎవరు దేవుని పక్షాన నిలబడగలరు అంటే బంగారు దూడను వదిలిపెట్టి వచ్చిన వాళ్ళే. అంటే ఏది బంగారు దూడ ఈరోజు మన జీవితంలో? కొంతమందికి త్రాగుడు అవ్వచ్చు, మరి కొంతమందికి జోదం, ఇంకొంతమందికి వ్యభిచారం, మరి కొంతమందికి ఇదిగో ఈ యొక్క సెల్ ఫోన్లలో అశ్లీలమైనటువంటి దృశ్యాలు చూసే ఇది కావచ్చు. ఇంకొంతమందిలో ఆ దూడ కోపం కావచ్చు, అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, కలహము, శత్రుత్వము, మూఢనమ్మకాలు కావచ్చు, మూఢాచారాలు కావచ్చు. కొంతమందిలో క్రీస్తు పక్షానికి రావడం అంటే ఏంటో తెలుసా? నువ్వింతవరకు నమ్ముకుంటున్నటువంటి మూఢనమ్మకాలు, మూఢాచారాలు, ఒకప్పుడు నువ్వు ఏ విశ్వాసములో ఉన్నావో, ఒకప్పుడు దేవుడు కాని దాన్ని దేవుడు అనుకుంటూ నువ్వు బ్రతికేవేమో, ఆ దైవీ దేవతా విగ్రహాలను విడిచిపెట్టి రావడం దేవుడి పక్షాన ఉండడం. క్రీస్తు పక్షాన ఉండడం అంటే నక్షత్ర జాతకాలను వదిలిపెట్టి రావడం. క్రీస్తు పక్షమున ఉండడం అంటే రాశి, వాసి, వాస్తు ఇవన్నీ వదిలిపెట్టి రావడం. దేవుడు మన పక్షాన ఉంటే ఏ యుద్ధంలోనైనా నిన్ను గెలిపిస్తాడు, నిన్ను ఓడిపోయినవాడు. దేవుడు మన పక్షాన ఉంటే ఎన్ని సమస్యలు నీ చుట్టూ కమ్ముకున్న కారు మేఘాల్లా ఆ సమస్యలన్నిటి నుండి ఒకే ఒక్క పంచుతో నీ సమస్యలన్నిటినీ కూడా ఆయన తరమగొడతాడు. కానీ ఆయన నీ పక్షాన ఉండాలంటే నీవు ఆయన పక్షాన ఉండాలి. నీవు ఆయన పక్షాన నిలుచుంటే ఆయన నీ ప్రక్కన నిలబడతాడు. ఇది పాయింట్. నేడు మనం వింటున్నాం, చూస్తున్నాం. భక్తులము, విశ్వాసులము, పుట్టు క్రైస్తవులము అని చెప్పుకుంటున్న చాలామందిని నేను ఎరుగుదును. క్రీస్తుతో ఉంటూ క్రీస్తులో జ్ఞానస్నానం పొంది కూడా ఇంకా పెళ్ళిళ్ళ విషయంలో, లేకపోతే పేరు పెట్టే విషయంలో, లేకపోతే ఇంకో విషయంలో రంగురాళ్లను నమ్మేవారు మన మధ్య లేరందామా? ఇన్ని రకాల ఉంగరాలు, ఆభరణాలు పెట్టుకుంటే నా ఒంటి మీద దిష్టి పోతుంది అని నమ్మేవారు ఇంకా మన మధ్య లేరందామా? పరిశుద్ధ తీర్థ జలాలు ఒంటి మీద చిలకరించుకుంటూనే, పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి తైలముతో అభిషేకం పొందుతూనే ఇంకా కాళ్ళకు ఏవేవో తాళ్ళు, రంగులు కట్టుకొని బ్రతికే వాళ్ళు మన మధ్య లేరందామా? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. క్రీస్తు పక్షమునకు రావడం అంటే ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి వచ్చేయడం కాదండి. ఏదో పుణ్యక్షేత్రాలు సందర్శించి పాదయాత్రలు చేసి వచ్చేయడం కాదండి. క్రీస్తు పక్షమున నిలబడడం అంటే సైతాన్ని, లోకాన్ని వదిలిపెట్టి రావడం, జీవం గల దేవుణ్ణి మాత్రమే ఆరాధించడం. దైవం కాని వాటిని ఇంతకుముందు దైవం అని అన్నావేమో, దైవం కాని వాటిని ఇంతకుముందు ఇదే నా దైవం అని అన్నావేమో. ప్రకృతిని, వస్తువులను, వ్యక్తులను ఆరాధించే పూజారిగా నువ్వు గతంలో బ్రతికావేమో. క్రీస్తు పక్షానికి రావడం అంటే ఏంటో తెలుసా అండి? వ్యక్తి పూజ, వ్యక్తి భజన మాని దేవుడి దగ్గరికి రావడం. వస్తు ప్రేమ, కొంతమందికి సెల్ ఫోన్స్ అంటే ప్రేమ, ఇంకొంతమందికి బట్టలంటే ప్రేమ, మరి కొంతమందికి కులం అంటే పిచ్చి, కొంతమందికి కులం అంటే గజ్జి. అది వదిలిపెట్టి ప్రభు దగ్గరకు రావాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, నిజ దేవుణ్ణి ఒక్కసారి విని తెలుసుకున్నాక వాటిని వీడి ప్రభు చెంతకు రావాలి. అలా వస్తే ఒక్క దెబ్బతో ఆ ప్రభువు నీకు వ్యతిరేకముగా నిలబడిన వాటన్నిటి నుండి నిన్ను గెలిపించునుగాక. ఆమేన్. సీనాయి వద్ద చూడండి, ఇజ్రాయేలు ప్రజలు విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. చెప్పాను కదా ఇందాక,
తాగేవాడు తాగుతూ ఉన్నాడు, తూగేవాడు తూగుతూ ఉన్నాడు, తిరిగేవాడు తిరుగుతూ ఉన్నాడు. లజ్జాకరముగా బ్రతుకుతున్న వాళ్ళు లజ్జాకరముగా బ్రతుకుతున్నారు. సిగ్గుమాలిన పనులు చేస్తున్న వాళ్ళు అలానే బ్రతుకుతూ ఆ రీతిగానే ఉన్నారు. ఆ గుంపులో నుండి మోషే కేక వేశాడు, మీలో ఎవరు యావే పక్షాన నిలబడతారంటే అందరూ విన్నారు, అందరూ ఉన్నారు. కానీ లేవీయులు అనే గోత్రం మాత్రం ఆ విచ్చలవిడితనాన్ని విడిచిపెట్టి, ఆ పాపాన్ని విడిచిపెట్టి, ఆ తోగడం త్రాగడం, అది మరి లజ్జాకరమైనటువంటి సిగ్గుమాలినటువంటి ఆ బ్రతుకు మాకొద్దు, దేవుడే మాకు కావాలని వాటన్నిటిని విడిచిపెట్టి యావే పక్షమున చేరారు. ప్రియులకు దేవుని బిడలారా, లేవీలు ఏం చెప్తున్నారో తెలుసా? ఈ పాప జీవితం మాకొద్దు, దేవుడే మాకు కావాలి. ఈ అపవిత్రత, ఈ చీకటి రోత బ్రతుకు మాకొద్దు, దేవుడే మాకు కావాలి అని పాపాన్ని విడిచి యావే పక్షాన చేరారండి లేవీయులు. లేవి అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? అంటి పెట్టుకొని ఉండుట. లేవి అనగా అంటి పెట్టుకొని ఉండుట. ఈ లేవీయుల గురించి మీకు ఒక చిన్న చరిత్ర చెప్పాలండి. ఎవరి లేవీయులు? నో డౌట్ యాకోబుకున్న 12 మంది పిల్లల్లో ఒకరు వీళ్ళే 12 గోత్రీయులు. 12 గోత్రాల్లో ఒక గోత్రం లేవీయ గోత్రం. మీకు తెలుసు కదా, యాకోబు ఉన్నటువంటి మొట్టమొదటి వాడు రూబేను, తర్వాత షిమ్యోను, 3వ వాడు లేవి, 4వ వాడు యోధా. ఇట్లా 12 మంది మగపిల్లలు 12 గోత్రాలుగా తయారయ్యారు. ఇప్పుడు అది మన సబ్జెక్టు కాదు. ఓకే, అయితే ఈ లేవీయుడి గురించి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్. ఆదికాండం 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయంలో తన కన్న తండ్రి అంటే యాకోబు గారు లేవి, షిమ్యోను అనే గోత్రాలను శపించాడు. కొన్ని కారణాల వలన, కొన్ని జరగకూడని పరిస్థితులు జరగడం వలన, అంటే దీనా అనేటువంటి వారి చెల్లెలు మానభంగానికి గురైంది కదా. అందుకు దీనా యొక్క అన్నలైనటువంటి రూబేను, షిమ్యోను, లేవి ఏం చేశారంటే షెకెము మీదకు దాడి చేసి ఆ ఊరిలో ఉన్నటువంటి మగవాళ్ళందరినీ కూడా చంపేశారు. తండ్రి అయిన యాకోబు బాధపడుతూ, మీ చర్య వలన నా పరువు పోయింది, నాకు శోకాన్ని మిగిల్చారు అని లేవీని, షిమ్యోన్ను పిలిచి శపించాడు. ఎవరో బయటోళ్ళు కాదు, కన్న తండ్రే లేవీని శపించాడు. వింటున్నారండి ఈ మాట? ఆదికాండం 49వ అధ్యాయంలో శపించబడిన ఈ లేవీయుల గోత్రం గమ్మత్తు ఏంటంటే, రాజుల దినచర్య మొదటి గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో ఏమనుందో తెలుసా? రాజుల దినచర్య మొదటి గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనములో, ఈ మందిరములో యాజకులుగా, పూజారులుగా సాంబ్రాణి వేసి మందసం మోయాల్సిన బాధ్యత లేవీయులదే. వింటున్నారా ప్రియులకు దేవుని బిడ్డలారా? మరొకసారి చెప్తాను. ఆదికాండం 49వ అధ్యాయములో యాకోబు చేత శపించబడిన వాడు లేవీయుడు. రాజుల దినచర్య మొదటి గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో ఈ శపించబడిన లేవీయుడికి దేవుడిచ్చిన ఘనత ఏంటో తెలుసా? మందిరములో యాజకులుగా, పూజారులుగా సాంబ్రాణి ధూపం వేసి పవిత్రమైన మందసాన్ని తమ భుజాల మీద మోయాల్సిన యోగ్యత, అర్హత కలిగిన వాళ్ళు ఎంతమంది జనంలో ఎవరయ్యా అంటే లేవీయులే. నేను మిమ్మల్ని అడుగుతా, ఒకప్పుడు శపించబడినటువంటి ఈ లేవీ గోత్రం ఇప్పుడు మందిరములో యాజకుడిగా, పూజారిగా చేసేటంత అంత ఘనత ఎలా సాధించిందంటారు? ఆదికాండానికి రాజుల గ్రంథానికి మధ్యలో ఏం జరిగిందంటే, నిర్గమకాండములో సీనాయి పర్వతం కింద ఇందాక నేను చెప్పానే, బంగారు దూడ చుట్టూ అందరూ ప్రదక్షిణ చేస్తుంటే మీలో ఎవరు యావే పక్షాన ఉంటారంటే 12 గోత్రాల్లో 11 గోత్రాలు దూడ చుట్టూ తాగుతూ తూగుతూ బ్రతికేశారు సరదాగా. లేవీయులు మాత్రమే, అయ్యా మా తండ్రి చేత శపించబడిన వాళ్ళం,
మా మీద పడిన నిందను, మా మీద పడిన శాపపు కాడిని ఎప్పుడెప్పుడు మేము తొలగించుకుందామని ఎదురు చూస్తున్న వాళ్ళం. ఒక్కసారి దేవుడు పక్షాన మేము నిలబడితే మా మీద పడినటువంటి శాపపు కాడిని దేవుడే తొలగిస్తాడని ఎంచి భావించి లేవీయులు యావే పక్షానికి వచ్చారు. దేవుడు ఏం చేశారో తెలుసా? తమ తండ్రి చేతే శపించబడిన లేవీయుల యొక్క శాపపు కాడిని దేవుడే తొలగించాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. లేవీ గోత్రం అనేసరికి ఇది శాపగ్రస్తమైనటువంటి ఒక గోత్రమరా అని అందరి చేత అనిపించుకుంటున్న ఈ లేవీ గోత్రాన్ని దేవుడు వారి శాపపు కాడి వెరగొట్టడం మాత్రమే కాదు, మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరి శాపాన్ని తొలగించే పూజారులుగా దేవుడు లేవీయులను నియమించాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎంతటి ఘనత! దేవుని పక్షాన నిలబడితే మన శాపపు గోడలు తొలగిపోవడం మాత్రమే కాదు, అందరి శాపపు గోడలు బద్దలగొట్టే కృపను కూడా దేవుడు మనకు దయచేస్తాడు. లేవీయులలాగా ఒకప్పుడు నీవు కానీ నీ కుటుంబము కానీ ఏదో ఒక శాపానికి గురైందేమో, ఎవరో ఒకరి శాపనార్థానికి నీ కుటుంబం బలైందేమో. ఈ లోకం భాష మాట్లాడుకుందాం. ఒకవేళ ఎవరైనా నీ మీద చెడులు ప్రయోగించారేమో, మాంత్రిక శక్తులు నీ మీద ప్రయోగిస్తున్నారనే అనుమానం నీకుందా? చేతబడులు, బాణామతులు నీ మీద ప్రయోగిస్తున్నారని అనుమానం నీకుందా? ఎవరో ఒకరు నీ మీద చెడు ప్రభావం, వారి కంటి చూపు ప్రభావం నీ మీద పడుతుంది, వారు నా మీద దోష ప్రభావం చేస్తున్నారు, నా మీద రకరకాల చెడు ప్రభావాలు వాళ్ళు చేస్తున్నారు అని గనక నువ్వు ఉంటే, వాక్యం చెప్తుంది ఇజ్రాయేలీయుల మీద ఏ మంత్రము ఏ తంత్రము పని చేయకుండునుగాక. ఆమేన్. ప్రియులారా, అయితే వినండి, లేవీయుల మీద ఒక శాపం మోపబడింది తన తండ్రి చేతే. కానీ వారికి శాప విముక్తి ఎలా జరిగిందో తెలుసా? తమకు తాముగా వచ్చి లోకం వైపు, బంగారు దూడ వైపు కాకుండా దేవుడి పక్షాన నిలబడ్డారు లేవీయులు. వారి శాపపు కాడి తొలగిపోవడం మాత్రమే కాదు, 10 మందిని దీవించే స్థాయికి దేవుడు వారిని నిలబెట్టారు. మన పరిస్థితి కూడా అంతే. మన జీవితంలో ఎవరో మనల్ని శపించారు, ఏనాటి పాపమో మనల్ని వెన్నాడుతుంది, ఏ రోజు చేసుకున్న పాపమో నేటికి శాపమై మనల్ని బాధ పెడుతుందని నువ్వు అనుకుంటే, లేవీయులలాగా ఒక్కసారి ఈ తపస్సు కాలములో నీవెందుకు యావే పక్షమున, దేవుడు పక్షమున చేరకూడదు? సిలువ క్రింద ఉన్నటువంటి అమ్మ మరియ తల్లిలాగా, యేసు ప్రేమించినటువంటి శిష్యుడైన యోహానులాగా సిలువ పక్షాన నువ్వెందుకు చేరకూడదు? ఈరోజు ఎన్నాళ్ళు టీవీలని, షికార్లని, సినిమాలని, త్రాగుడని, జూదమని, లోకమని ఈ లోకములో వ్యవహరించావేమో, ఈ లోకమనే బంగారు దూడ పక్షానే బ్రతికావేమో. పగలని, ప్రతీకారాలని, ద్వేషాలని, శత్రుత్వాలని, ఇక కులమని, వర్గమని, గోత్రమని, రాశి, వాసి, జాతకము, ముహూర్తాలని, వాటి పక్షాన నువ్వు నిలబడ్డావేమో. ఒక్కసారి లేవీయుడు మాదిరిగా నీవు కూడా వచ్చి ప్రభు పక్షాన నిలబడు, ప్రభు యొక్క సిలువ క్రింద నిలబడు. దేవుడు నీ శాపపు కాడిని విరగ్గొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓటమి అంచుల్లో ఉన్నటువంటి నిన్ను గెలిపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నిన్ను శాప విముక్తుడు చేయడం మాత్రమే కాదు, నీ చేతే 10 మందిని దీవించేటంత అంతస్తునకు దేవుడు నిన్ను చేర్చునుగాక. ఆమేన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, లేవీయులకు ఎంత ఆధిపత్యం రావడానికి కారణం విన్నాం. లేవీయులకు ఎంతటి ఘనత రావడానికి కారణం, వారు లోకపు పక్షమున ఉన్నవారు దేవుడి పక్షాన చేరారు. మనము కూడా ప్రయత్నిద్దామా? పాపాన్ని విడిచి దేవుడికి నచ్చని అలవాట్లు కానీ, దేవుడికి నచ్చని పరిచయాలు కానీ, దేవుడికి నచ్చని స్నేహాలు, దేవుడికి నచ్చని వ్యసనాలు, వీటన్నిటి నుండి విడిచి బయటపడి దేవుని పక్షాన గనక నిలబడితే దేవుడు కూడా నీ పక్షాన నిలబడతారు. నీపై పడిన నిందను దేవుడు
పోగొట్టునుగాక. ఆమేన్. నీపై పడినటువంటి అవమానాన్ని దేవుడు చెదరగొట్టునుగాక. ఆమేన్. నీపై పడినటువంటి శాపపు కాడిని దేవుడు ఆశీర్వాదపు ఓటలుగా మార్చుదురుగాక. ఆమేన్. అయితే ఇదంతా జరగాలి అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడే, మంచివాడే. ఎంత మంచివారో అంత మొండివారు మన దేవుడు. ఎంత మంచివారో అంత మొండివారు. ఎందుకండి ఈ మాట అంటున్నారు ఫాదర్ అని మీరు అడిగితే, దేవుడు యెహోషువతో ఏమన్నారంటే, యెహోషువ ఒక్క దెబ్బతోనే నీ మీద దాడి చేసే 9 మంది రాజులను 9 రాజ్యాలను మీద నీకు గెలుపును దయచేసి నిన్ను విజయుడుగా అద్వితీయుడుగా నేను నిలబెట్టాను కదా. ఇక చాలా యుద్ధాలు రాబోతున్నాయి. యెహోషువ యెరికో అంతటి గొప్ప పట్టణం మీద నీకు విజయాన్ని ఇచ్చాను కదా. రేపో మాపో హాయి అనే ఒక చిన్న ఊరి మీదకు మీరు యుద్ధానికి వెళ్ళబోతున్నారు. జాగ్రత్త. యెరికో నగరములో ఉన్నది పూచుక పుల్ల సైతము శాపగ్రస్తమైనది. శాపగ్రస్తమైనది ఏది ఇజ్రాయేలు ప్రజలు తాకకూడదు. శాపగ్రస్తమైనది ఏ వస్తువు మీ గృహాలలో ఉండకూడదు అని దేవుడు శాసించాడు, ఆజ్ఞాపించాడు. దేవుడు మంచోడే, కానీ ముండోడని ఎందుకన్నానో తెలుసా? మీకు అన్నిటి మీద విజయాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ మీలో శాపగ్రస్తమైనది ఏ వస్తువు ఉన్నా నేను విజయాన్ని మాత్రం మీకు ఇవ్వను. ఈ విషయంలో నో కాంప్రమైజ్ అని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. సరే, అలా కాలం గడిచింది. యెరికో మీద గెలవగానే ఓకే, దేవుడు అన్నారు కదా ఎవరు కూడా ఏ వస్తువు కూడా ముట్టకూడదు అని. అందరూ తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోతుంటే ఆ 40 లక్షల గుంపులో ఒక్కడున్నాడు. 40 లక్షల మంది గుంపులో ఒకడున్నాడు. వాడి పేరు ఆకాను. ఆకాను. వాడి చూపు అక్కడ ఉన్న బంగారం మీద, అక్కడున్న వెండి మీద, అక్కడున్న పట్టు వస్త్రాల మీద పడింది. వెళ్ళి మూడో కంటికి తెలియకుండా తన ఇంటి చాప కింద దాచేసుకున్నాడు. మర్నాడు హాయి అనే నగరం మీదకు యుద్ధానికి వెళ్ళారు. యెహోషువ మిగతా వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము ఏమీ తాకలేదు కదా శాపగ్రస్తమైనది, ఈ ఊరి మీద మాకు విజయం తథ్యం అనుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ చిన్న దేశం మీద, ఇజ్రాయేలు దేశం, పెద్ద పెద్ద రాజ్యాలనే మట్టి కరిపించిన ఈ ఇజ్రాయేలు దేశం ఓడిపోయింది. యెహోషువ వెంటనే దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతాడు, ప్రభువా మాకెందుకు ఈ ఓటమి అంటే, నేను చెప్పానుగా మీలో శపితమైనది ఉన్నంత వరకు నేను మీ పక్షాన నిలువను, మీరు ఓడిపోతూనే ఉంటారు. చివరికి అది వేరే కథ అనుకోండి. ఎవరు ప్రభువా మాలో ఎవరూ తప్పు చేయలేదే అంటే, దేవుడి అడ్రస్తో సహా చెప్తున్నాడు. కర్మీ ముని మనవడైనటువంటి అదిగో ఆ యోధా గోత్రపు వంశీయుడైనటువంటి ఆకాను ఎంట చాప కింద వెళ్ళి వెతకండి. వెతికారు, శాపగ్రస్తమైన వాటిని కనుగొన్నారు. ఆకాను ఫ్యామిలీ మొత్తాన్ని ఆకోరు అనే లోయలో రాళ్ళు వేసి కొట్టి, అగ్ని వేసి నిప్పంటించి కాల్చి చంపేశారు. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ప్రియులకు దేవుని బిడలారా, మనలో శాపగ్రస్తమైనది ఉన్నంత వరకు దేవుడు మన పక్షాన నిలబడడు. నీ నోట వస్తున్న బూతు మాటలు ఉన్నాయే, అవి శాపగ్రస్తమైనవా దీవెనకరమైన మాటలా? నువ్వే ఆలోచించుకో. నీ నోట ఒకరి గురించి చెడు మాట్లాడుతున్నావే, ఒకరి గురించి గుసగుసలు పుకార్లు మాట్లాడుతున్నావే, ఒకరి గురించి గాలి వార్తలు మాట్లాడుతున్నావే, ఆ మాటలు శాపగ్రస్తమైనవో దీవెనకరమైనవో నువ్వే ఆలోచించుకో. నీవు తాగుతూ తూగుతూ తాగుబోతూ అని లోకంలో, నీ వీధిలో, నీ ఊరిలో ముద్ర వేసుకుంటున్నావే, అది నీకు శాపమో దీవెనో ఒక్కసారి ఆలోచించుకో.
అన్యాయముగా బంగారాలు, వెండి, ధనము, ఆస్తులు, దొంగపత్రాలు సృష్టించుకొని ఆస్తులు రాయించుకుంటున్నావే, అది నీకు, నీ బిడ్డలకు, నీ ఇంటికి క్షేమకరమో శాపగ్రస్తమో ఒక్కసారి ఆలోచించుకో. అన్యాయముగా లంచగొండిగా బ్రతుకుతూ లంచాలు పుచ్చుకుంటూ బిల్డింగులు, పొలాలు, భూములు కొనుక్కుంటున్నావంటే ఆ ఆస్తి, స్థిర చరాస్తులు నీకు దీవెనకరమో శాపగ్రస్తమో ఒక్కసారి ఆలోచించు. వారిని వీరిని తొక్కుకుంటూ అన్యాయంగా పదవులు, అధికారాలు అలంకరించుకొని తిరుగుతున్నావే, గొప్ప హోదాలో అధికారాన్ని అనుభవిస్తున్నావే, వారిని వీరిని తొక్కుకుంటూ కూర్చున్న నీ కుర్చీ నీకు దీవెనకరమో శాపగ్రస్తమో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. ప్రభు అంటున్న మాట ఏంటంటే, శాపగ్రస్తమైనది ఏది నీలో ఉన్నా నువ్వు గెలవవు. నువ్వు గెలవాలనుకుంటావు కానీ ఓడిపోతూనే ఉంటావు. గెలవడం అంటే 4 కోట్ల రూపాయలు వెనకేసుకోవడం కాదండి. గెలవడం అంటే 10 ఎకరాల భూమి మన పేరిట రాయించుకోవడం కాదండి. గెలవడం అంటే తులాల బంగారం పోగేసుకోవడం కాదండి. గెలవడం అంటే ప్రభు పక్షాన నిలబడడం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, గెలిచేందుకే ఇదంతా, గెలిపించేందుకే ఇదంతా. నువ్వు గెలవాలి. నీ మీదకు ఎన్ని సమస్యలు వచ్చి పడుతున్నా ఆయనకు ఒక్క పంచ్ చాలు, ఆయనకు ఒక్క దెబ్బ చాలు. 9 మంది రాజులు, రాజ్యాలు మట్టి కరిచేలాగా దేవుడు చేసి ఇజ్రాయేలు ప్రజలను గెలిపించాడు. నీ జీవితంలో కూడా గెలుపే నీ నినాదం కావాలి అంటే, గెలుపు నీ ఇంటి ముంగిట వాలిపోవాలి అంటే, నెంబర్ 1, నీ పక్షాన నిలబడదామని ఆశిస్తున్నటువంటి దేవుడి పక్షాన నువ్వు నిలబడు. దేవుడి పక్షాన నిలబడు. దేవుడి పక్షాన నిలబడడం అంటే పాపాన్ని వదులు, నీ వ్యసనాలు వదులు, నీ యొక్క చెడు పరిచయాలు వదులు, చెడు సహవాసాన్ని వదిలేయి. నీ గర్వం, నీ అహంకారం, నీ పొగరు, తలబిరుసుతనం అన్నింటినీ వదిలేయి. ఒక్క మాటలో దేవుడికి నచ్చనిది ఏది నీలో ఉండకూడదు. అప్పుడే నీవు దేవుడి పక్షాన నిలబడిన వాడు అవుతావు. ఇక 2వ మాట, ఆయన నీ పక్షాన నిలబడి నిన్ను గెలిపించాలంటే ఏం చేయాలి? భయాన్ని, కలవరాన్ని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? భయాన్ని, కలవరాన్ని విడిచిపెట్టాలి. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 3-4 వచనాలు. ఇశ్రాయేలీయులారా వినుడు, మీరిప్పుడు శత్రువులతో తలపడి పోరాడనున్నారు. మీరు వారిని చూచి భయపడవలదు, ధైర్యము కోల్పోవలదు, కలవరపడవలదు. ప్రభువు మీతో వెడలి వచ్చి మీ తరపున పోరాడును, శత్రువుల నుండి మిమ్ము రక్షించును. దేవుడు చెప్పే మాట, ప్రజలారా మీరు ఏమాత్రం భయపడకండి. దేవుడే మీ పక్షాన వచ్చి మీ తరపున పోరాడుతాడు. కానీ అలా జరగాలి అంటే మీలో ఉన్న భయాన్ని, ఆందోళనను, కృంగుదలను, కలవరాన్ని మీరు విడిచిపెట్టండి. జీవితంలో ఎన్ని పోరాటాలు నువ్వు పోరాడాల్సి వచ్చినా, ఎన్ని సమస్యలు, నీవు ఈతి బాధలు నువ్వు ఎదురీదాల్సి వచ్చినా, భయం అనేది నీ దరిదాపులకు కూడా రానివ్వకు. ఆయన నీ పక్షాన నిలబడాలి అంటే, నీ తరపున నిలబడాలి అంటే నువ్వు భయాన్ని వదిలేయి. అంతే కదా ప్రభు శిష్యులకు కనబడి చెప్పే మాట, మీరు భయపడవలదు. నేను మీ ఓడలోనికి రావాలి అంటే, నేను మీ చెంతకు రావాలి అంటే, భూతాన్ని చూసినట్లుగా మీరు భయపడకండి. నేను మీ దగ్గరికి రావాలంటే ఇది కండిషన్. మీరు భయపడకండి, నేను మీ దగ్గరికి వస్తా. మీరు భయాన్ని వదిలేయండి, మీ పక్షాన నేను నిలబడతా. చదువు, అమ్మో ఇంత చదువు నేను చదవలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావా? భయం వదిలేయి. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు రావాలి అంటే, అమ్మో ఇంత సంసార బాధ్యతలను, బరువులు నేను మోయలేను అని నువ్వు అనుకుంటున్నావా? ఆ భయాన్ని వదిలేయి. దేవుడు తన దూతలను నీకు తోడుగా పంపుతాడు. అమ్మో నా వల్ల కాదు ఇంత కార్యం చెయ్యడం, అమ్మో ఈ ఇల్లు కట్టడం నా వల్ల కాదు, అబ్బబ్బో నా పిల్లలకి పెళ్లి చేయడం నా వల్ల కాదు, నా కెపాసిటీ సరిపోదు, నాకు అంత సీన్ లేదు అని నువ్వు అనకు. చాలా చోట్ల
సైతానుడు మన మీద ప్రయోగించే తొలి అస్త్రం ఏంటో తెలుసా? ఈ భయమే, ఈ ఆందోళన, ఈ కృంగుదల. అందుకే మనం అంటాం ఏమని? మాకంత సీన్ లేదండి, మాకంత సీన్ లేదండి. మరీ అంత ప్రసంగం అయితే చెప్పేవాళ్ళు చెప్తారు, కానీ అంత పవిత్రంగా బ్రతకడం మా వల్ల కాదండి. ఒక దానియేలులాగా, ఒక యోసేపులాగా అంత నిష్టగా, అంత భక్తిగా బ్రతకడం మా వల్ల కాదండి అని మనకు మనమే తలంచుకొని, మనల్ని మనమే కృంగదీసుకొని ఓడిపోయేలాగున సైతానుడు మన మీద వేసే పాచిక ఈ భయం, ఈ ఆందోళన, ఈ దిగులు. దేవుడేమంటున్నాడో తెలుసా? విను నా బిడ్డ, శత్రువైన సైతానుడు ఎంత బలమైన వాడైనా, నిన్ను పట్టి పీడించే సమస్య ఎంత బలమైనదైనా, నిన్ను తరుముతున్న రోగం నిన్ను కృంగదీసేది అయినా, వీటిని చూసి నువ్వు బెదిరిపోకు, నువ్వు భయపడకు. బీ స్ట్రాంగ్ అండ్ బీ ఫర్మ్, బికాజ్ ఐ ద లార్డ్ ద గాడ్ ఈజ్ విత్ యూ. ఐ యామ్ విత్ యూ. నేను సర్వదా లోకాంత్యము వరకు మీతో ఉంటాను. ఇది దేవుడిచ్చిన మాట. ఆయన మాట తప్పని దేవుడు, మడమ తిప్పని దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభువు నా పక్షాన ఉండగా నాకు భయమేలా అని భయాన్ని వదులు, దిగులు వదులు. అలాంటి వారికి దేవుడు బహుమానం ఇస్తారు. చూడండి, హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 10వ అధ్యాయము 35వ వచనము. కావున మీ ధైర్యమును కోల్పోకుడు, ఆ ధైర్యమే మీకు గొప్ప బహుమానమును తెచ్చును. ఏం తెస్తుందంట గొప్ప బహుమానం? ఆ ధైర్యమే. ఈ భయమే నీకు గొప్ప బహుమానాన్ని తెచ్చును అని ఎక్కడ బైబిల్లో రాసిలేదండి. ఈ మాట ఎంతవరకు తెలియకపోతే, వినకపోతే విని మన ఇంటి గడపలోనికి, మన లైఫ్లోకి ఆశీర్వాదాలు తెచ్చేది ఏంటో తెలుసా? భయం కాదు. చాలా ఫ్యామిలీస్లో చాలామంది భక్తులు, విశ్వాసులు అనబడే వాళ్ళు ఒంట్లో రోగాన్ని చూసి భయపడిపోతారు. డాక్టర్లు ఇదిగోనండి, మీరు రేపో మాపో వచ్చి కొంచెం టెస్టులు చేసుకోవాలి, ఈసీజీ టెస్టు, యాంజియోగ్రాము వగైరా మీకు చేద్దాము, ఎందుకు ఉన్న డౌట్ 1% డౌట్ కూడా క్లియర్ అయిపోద్ది కదా అని అన్నారనుకోండి. అమ్మో, ఈసీజీ టెస్టు, యాంజియోగ్రాము అంటే లోపల ఇవన్నీ విని బైపాస్ సర్జరీ వరకు వెళ్ళిపోతాడు ఒకడు. డాక్టర్లు కూడా మనలాంటి మనుషులు కదండి. టెస్ట్లన్నీ కూడా చూడకుండా వాళ్ళు మాత్రం ఏం చెప్పగలరు? నీవు ఇదిగోండి, ఏదో ఈ మధ్య కొంచెం నాకు ఇబ్బందికరంగా, ఆయాసకరంగా ఉందంటే అయితే టెస్టులు చేసుకోండి, టెస్ట్ చూసి నీకు అది అవసరమో కాదో చెప్తానంటారు డాక్టర్ గారు. నీవుగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళినావు, కానీ భయపడిపోయి, నిరాశపడిపోయి, దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే భయాన్ని వదిలి ధైర్యంగా ఉండు. ఆ ధైర్యమే నీకు కొండంత బలం, ఆ ధైర్యమే నీకు బహుమానాన్ని కొని తెచ్చును. ఎన్ని బాధలు, రోగాలు, సమస్యలు, నిందావమానాలు వచ్చినా ధైర్యంగా ఉండు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో పరిస్థితులు పూర్తిగా చల్లారిపోయి ఉండొచ్చు, మన జీవితంలో పరిస్థితులు పూర్తిగా చితికిపోయి ఉండొచ్చు, ఇక బాగుపడతామనే అవకాశాలు ఇసుమంతైనా సరే లేకపోయి ఉండవచ్చు. కానీ ఒక్క మాట చెప్తాను విను. అవకాశాలే లేకపోయినా, ద్వారాలన్నీ మూసుకుపోయినా, నీవు ఆరాధించే దేవుడు నీలో ధైర్యాన్ని చూడాలి, నీలో ధైర్యపు మాటలు వినాలి. అలాంటి ధైర్యాన్ని నీలో దేవుడు గనక చూస్తే అప్పుడే నీకు తగిన బహుమానాన్ని ఇస్తాడు. అంతేగాని నీవు పిరికితనాన్ని, కృంగిపోయే మాటలు మాట్లాడకు. ఎందుకంటే వాక్యంలో మనం విన్నాము, దేవుడు మనకు పిరికితనమనే ఆత్మను ఇవ్వలేదు. పిరికితనమనే ఆత్మ మనకి ఇవ్వలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పిరికితనముతో కూడిన మాటలు మన నోట రాకూడదు. నా బతుకింతేనండి, నా రాత ఎంతేనండి, నా జన్మ ఎంతేనండి. ఇంకొంతమంది ఎలా రాసుంటే
అలా జరుగుతుందండి. ఇటువంటి మాటలు వింటే బహుమానం మన ఇంటి దరిదాపులకు రాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీకు ఒక చక్కటి ఉదాహరణ రూతు గ్రంథం నుండి మీకుతో పంచుకోవాలనుకుంటున్నాను. రూతు ఎంత ధైర్యాన్ని ప్రదర్శించిందో చూద్దామండి. రూతు అందరి అమ్మాయిలాగానే అందమైన కలలు కంది. తన భర్తతో చక్కగా కాపురం చేయాలి, పిల్లల్ని కనాలి, ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మగా ఇల్లాలిగా నిరూపించుకోవాలి అనుకుంది. కానీ కాలం ఆ కుటుంబం మీద కాటేసింది. ఎన్నో కలలు కన్నటువంటి భర్త చనిపోయాడు. యవ్వన ప్రాయంలోనే రూతు విధవరాలైపోయింది. దిక్కులేని భర్త లేని ఒక విధవగా మారిపోయింది. రూతు జీవితంలో ఆధారమే లేదు, భర్తను కోల్పోయింది. విధవరాలైన తన అత్తతో కలిసి జీవించాల్సి వచ్చింది. వింటున్నారా? తానే విధవరాలు, భర్తను కోల్పోయింది. తన అత్త నవోమి కూడా భర్తను కోల్పోయింది, ఆమె విధవరాలు. రూతు ధైర్యంతో చెప్పే మాట ఏంటో తెలుసా? మా అత్తని నన్ను మరణం తప్ప ఏది మమ్ము విడదీయలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అత్త అంది, నవోమి, నువ్వు కూడా మీ తోటికోడలు ఓర్ఫాలాగా మీ పుట్టింటికి వెళ్ళిపో, ఇంకా వయసు ఉంది కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా, హ్యాపీగా హాయిగా ఉండొచ్చు కదా అని నవోమి అంది, అత్తగారు అంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా అన్నారు, ఏమ్మా ఈ ముసలిదాంతో ఎన్నాళ్ళు బతుకుతావమ్మా అలాగా, నీకంటూ ఒక ఫ్యూచర్ ఉండాలి కదా, నీకంటూ ఒక గోడదన్ను ఉండాలి కదా, మన భాషలో నీకంటూ ఒక మగదిక్కు ఉండాలి కదా, వెళ్ళమ్మా నీ దారి ఏదో నువ్వు చూసుకో అమ్మా అంటే ఆ పేద విధవరాలు ఏ ఆధారము లేని ఆ రోజుల్లోనే రూతు ధైర్యం కలిగి బ్రతికితే మా అత్తతోనే బ్రతుకుతాను, మా అత్త కటిక పేదరికంలో ఉందా, నన్ను పోషించుకోలేని పరిస్థితిలో ఉందా, పర్వాలేదు, మేం బ్రతకగలమని ధైర్యంగా ఏ ఆధారము లేని ఆ రోజుల్లోనే ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంతో నిలబడింది. ఆమెలో ధైర్యాన్ని చూసిన దేవుడు ఆమెను బహూకరించాడు. ఎట్లా అంటారా? అడుగుదాం, రూతమ్మా రూతమ్మా, నీలో ఇంత ధైర్యం ఎలా వచ్చిందమ్మా? ఏంటి ఇంత ధైర్యం నీకు? రూత్ అంటుంది, మా అత్తను చూసి నాకు ధైర్యం కాదు, నేను ధైర్యంగా ఉన్నది మా అత్తను చూసి కాదు, మా అత్త నాకు పరిచయం చేసిన ఆ దేవుణ్ణి చూసి నాకు ఈ ధైర్యం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఆ దేవుడే మాకు ధైర్యం. ఆ దేవుడు ఎటువంటి వాడో తెలుసా? సర్వశూన్యములో నుండి సమృద్ధి ఓటలు పుట్టించే దేవుడు. ఆ దేవుడు ఎటువంటి వాడో తెలుసా? బ్రతుకంతా బూడిదైపోయింది అని అనుకుంటున్న వేళ బూడిదలో నుండి కూడా పూదండలు వేసే దేవుడు, మేము ఆరాధించే దేవుడు. 61వ అధ్యాయము 3వ వచనము యెషయా గ్రంథములో ఏమనుందో తెలుసా? సియోని కుమారి, నీవిక దుఃఖింపవలదు, నీకు శోకవస్త్రమునకు బదులుగా ఆనందకరమైన బట్టలు నీకు తొడిగిస్తాను, బూడిదకు బదులుగా పూదండలు నీ మెడలో వేయిస్తానని దేవుడు అక్కడ చెప్పాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అంచేత మన జీవితంలో కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మనుషులు, సమస్యలు మనకు అధైర్యాన్ని కలిగించే మాటలు మాట్లాడుతారు. కలవరాన్ని, ఆందోళన పుట్టించే పరిస్థితులు, సందర్భాలు మనకు కూడా ఉంటాయి. రూత్ ఏం చెప్పిందంటే, మనుషులారా, నా చుట్టూ చేరిన మీరు నాలో ఎంత భయాన్ని మీరు కలుపుతున్నా, భయం కలిగించే ఎన్ని మాటలు మీరు మాట్లాడుతున్నా, నేను మాత్రం ధైర్యాన్ని కోల్పోను. ధైర్యంగా మా అత్తతో కలిసే బ్రతుకుతాను. మా అత్త నాకు పరిచయం చేసిన ఆ దేవుడున్నాడనేటువంటి ధీమాతో ధైర్యంగానే బ్రతుకుతాను అని కోరుకుంది. అలా ఉండాలి మన ధైర్యం. తర్వాత ఏం జరిగిందంటే, రూతు కుటుంబ పోషణకని బోయజు అనేటువంటి వాడి పొలంలో పరిగెలు ఏరుకోవడానికి వెళ్ళింది. ఇంకో భాషలో చెప్పాలంటే పరిగెలంటే ఎంగిలి మెతుకులు ఏరుకోవడానికి వెళ్ళింది. వారు వీరు విడిచిపెట్టేసినటువంటి ధాన్యపు పనలు ఏరుకోవడానికి వెళ్ళింది. ఇంకా భాషలో చెప్పాలంటే ఒకడి పొలములో గింజలు బెచ్చమెత్తుకోవడానికి వెళ్ళింది. ప్రియులకు దేవుని బిడ్డలారా,
పరిగెలు ఏరుకోవడానికి వెళ్ళినటువంటి ఆమెను చూసి మరలా చేరుంటారు జనాలు ప్రోగై ఆమెను నిందించుంటారు, సూటిపోటి మాటలనుంటారు. ఏమనుంటారో అనుకుందామా? పొద్దస్తమాను దేవుడా దేవుడా, నా దేవుడు, మా అత్త పరిచయం చేసిన దేవుడు, ఆ దేవుడే చూసుకుంటాడు, దేవుడే మా ధైర్యం అన్నావు. దేవుడా దేవుడా అని అన్నందుకు దేవుడు నిన్ను ఈ పరుగులు ఏరుకునే దీనస్థితిలోనికి చేర్చేశాడు. దేవుడు దేవుడు, గుడి గుడి అని గుడి చుట్టూ తిరిగే నీకు నీ దేవుడు ఏ ఉపకారం చేశాడమ్మా? నీ తోటి కోడలాగానే నీ అత్తని వదిలిపెట్టి నీ దారి ఏదో నువ్వు చూసుకుంటే నీ బతుకు బాగుండేది కదా. రకరకాల మాటలు మాట్లాడుతుంటే రూతు ఆ జనుల మాటలకు కృంగిపోక ధైర్యంగా నిలబడింది. స్టోరీ కట్ చేస్తే, ఏ బోయజు పొలములోకి పరిగెలు ఏరుకోవడానికి కూలిదానిలాగా వెళ్ళిందో, బిచ్చగత్తిలాగా వెళ్ళిందో, ఆ పొలానికి యజమానురాలిగా దేవుడు రూతును నిలబెట్టాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ధైర్యంగా నువ్వు నిలబడితే ధైర్యవంతుడి ఇంటికి దేవుడు బహుమానాన్ని కొని తెస్తాడు. ప్రియులకు దేవుని బిడలారా, మన జీవితంలో కూడా ఏదో ఒకరోజు నా దేవుడు నన్ను నిలబడతాడని ధైర్యంగా ఉండు. ఏదో ఒకరోజు నా సమస్యలకు దేవుడు జవాబు ఇచ్చి తీరుతాడని ధైర్యంగా ఉండు. ఎక్కడ పడిపోయానో అక్కడే దేవుడు నన్ను ఏదో ఒకరోజు నిలబెడతాడు. ఎక్కడ ఓడిపోయానో అక్కడే నన్ను గెలిపిస్తాడు నా దేవుడని ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. చదువుకున్నాం, ఆ ధైర్యమే నీకు బహుమానాన్ని ఇస్తుంది అని. మీ జీవితంలో ఒకవేళ అందరిలాగా నా జీవితంలో వాళ్ళకున్నట్లు ఆర్థిక వనరులు లేవే, వాళ్ళకున్నట్లుగా ఉద్యోగాలు నాకు లేవే, వాళ్ళకున్నట్లుగా ఆస్తులు, స్థిర చరాస్తులు, భూములు నాకు లేవే, వారికి వీరికి ఉన్నట్లుగా రాజకీయ బలం, ధనబలం, కులబలం, సపోర్టు నాకు లేదే అని నువ్వు అనుకోకు. నీకు ఎవరూ లేకపోయినా, ఏదీ లేకపోయినా, ఏమీ లేకపోయినా నీ పక్షాన నిలబడే దేవుడు నీకొకడు ఉన్నాడు అనే ధైర్యంతో నిలబడు. ఆ ధైర్యమై నీకు బహుమానాన్ని కొని తెస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తర్వాత మనకు తెలుసు, రూతు బోయజును పెళ్లి చేసుకుంటే వాళ్ళ కాపురము ఫలితముగా ఓబేదు జన్మించాడు. ఓబేదునకు ఈషాయి, ఈషాయినకు దావీదు, దావీదు వంశములో క్రీస్తు అనబడే రక్షకుడు పుట్టెను. ఈ శాపగ్రస్తమైన మోవాబీయురాలు రూతు కదా. రూతు ఎవరండి? శపించబడినటువంటి మోవాబు అనేటువంటి ప్రాంతీయురాలు. ఈ శాపగ్రస్తమైన మోవాబీయురాలి నుండి మోవాబీయురాలికి క్రీస్తు వంశావళిలో దేవుడు చోటిచ్చాడు. ప్రియులకు దేవుని బిడలారా, శపితమైన ఊరు మోవాబీయురాలు, భర్తను కోల్పోయింది, బిచ్చగత్తిలాగా పరిగెలేరుకోవడానికి వచ్చింది. అలాంటి ఈ స్త్రీకి క్రీస్తు వంశావళిలో స్థానమేమిటి? ఎందుకెంత ఘనత అంటే ధైర్యంగా నిలబడగలిగింది. కనుక ప్రియులకు దేవుని బిడలారా, ఈ తపస్సు కాలంలో ఏ కారణం వల్ల నువ్వు భయపడుతున్నావో, నువ్వు కృంగిపోతున్నావో, ఒకవేళ మిగతా భౌగోళిక భౌతికమైన విషయాలు పక్కనుంచితే, ఎంత ప్రయత్నించినా ఈ బలహీనత నుండి నేను బయటపడలేను అని ఈ తపస్సు కాలంలో ఉన్నావేమో, ఎంత ప్రయత్నిస్తున్నా ఈ పాపము నుండి, ఈ పరిచయము నుండి, ఈ స్నేహము నుండి నేను బయటపడలేకపోతున్నాను. ఇక నా బతుకు ఇంకెన్ని తపస్సు కాలాలైతే నేను మారుతాను? ఇన్ని తపస్సు కాలాల్లో ఇన్నిసార్లు దీక్షలు తీసుకున్నాను, అయినా మారలేదు అని నువ్వు కృంగిపోకు. ధైర్యంగా ఉండు, స్థిరంగా ఉండు, నిలకడగా నిలబడు. దేవుడే నీ పక్షాన ఉండి నువ్వు ఏ చోట ఏ విషయంలో ఓడిపోతున్నావో ఆ విషయాల్లో నిన్ను తప్పకుండా దేవుడు నిన్ను నిలబెట్టి తీరుతాడు. ఏ సందర్భంలో కూడా నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు. కోటి సమస్యలు వచ్చినా, కోటి సమస్యలు నిన్ను తరుముతున్నా దేవుడు ఉన్నాడనే ధైర్యంతో ఉండు. కథన రంగంలో నీ తరపున నిలబడి, నీ పక్షాన నిలబడి యుద్ధం చేసే దేవుడు ప్రతి సమస్య నుండి నిన్ను విడిపించునుగాక. ఆమేన్. ఒక్క మాటతోనే, ఒక్క దెబ్బతోనే, ఒక్క పంచుతోనే నీ మీద దాడి చేసే సైతాను యొక్క కుతంత్రాలను ఆయన చెదరగొట్టునుగాక. ఆమేన్. నిన్ను భయపెట్టే సమస్యలు ఎంత పెద్దవో ప్రజలతో చెప్పకు. ప్రజలను పిలిచి, చూసావా నాకు ఎంత సమస్య ఉంది, నా సమస్య ఎంత పెద్దదని చెప్పకు. ప్రజలను పిలిచి,
నా సమస్య ఇది. ఎంత పెద్ద సమస్యనైనా చెదరగొట్టి బెదరగొట్టి ఓటమి అంచుల్లో ఉన్న నన్ను గెలిపించే నా దేవుడు ఎంత గొప్పవాడో అని, నీ దేవుడు ఎంత గొప్పవాడో చెప్పు, కానీ నీ సమస్యలు ఎంత పెద్దవో 10 మందితో చెప్పొద్దు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక మూడో మాట కూడా చెప్తా. మొదటిది, దేవుడు నీ పక్షమున ఉండాలంటే నువ్వేం చేయాలి? పాపాన్ని వదిలి దేవుడి పక్షమున మనం ఉండాలి. నంబర్ 2, భయాన్ని ఆందోళనను వదిలి ధైర్యంగా ఉండాలి. ఇక మూడో మాట నిలకడగా ఉండుడి. అంటే ఓరకనే ఉండుడి, స్థిరంగా ఉండుడి. చదివి వినిపిస్తాను. నిర్గమకాండం 14వ అధ్యాయము 13-14 వచనాలు. మోషే వారితో, భయపడకుడు, గట్టిగా నిలబడుడు. మిమ్ము రక్షించుటకు యావే ఏమి చెయ్యును మీరు ఈనాడే కన్నులారా చూడగలరు. ఈనాడు మీరు చూచుచున్న ఈ ఐగుప్తు దేశీయులను ఇక ముందెన్నడూ చూడబోరు. యావే మీ పక్షమున పోరాడును, మీరు కదలక మెదలక ఉండుడు అనెను. ఈ మాట ఏ సందర్భంలో చెప్పారు మోషే గారు? వెనక నుండి ఫరో సైన్యం తరుముతున్నారు, ముందు చూస్తే ఎర్ర సముద్రం, అటు ఇటు కదలలేని పరిస్థితి. దేవుడు ఏం చెప్పాడు మోషే గారి ద్వారా అంటే, ఇశ్రాయేలు ప్రజలారా, ఏ సముద్రముని చూసి మీరు భయపడిపోతున్నారో మీరు భయపడకండి. వెనకాతల తరుముకొస్తున్నటువంటి ఏ సైన్యాన్ని చూసి మీరు దిగులు చెందుతున్నారో మీరు దిగులు చెందకండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సైన్యాన్ని మీరిక చూడబోరు. అంటే దాని అర్థం ఏంటంటే, మీకోసం పాయలుగా చేల్చబడి ద్వారం తెరవబడి మార్గాన్ని ఇచ్చినటువంటి ఎర్ర సముద్రం వారిని ముంచెయ్యబోతుంది, వారిని కప్పెయ్యబోతుంది. ఆ వెనకాతల మిమ్మల్ని తరవడానికి వచ్చిన సైన్యం అంతా జలసమాధి కాబోతూ ఉన్నారు. దేవుడేం చెప్తున్నారు? మీరు కదలక మెదలక ఉండుడు, మీరు ఓరకనే ఉండుడు, మీరు నిలకడగా ఉండండి, స్థిరంగా ఉండండి. ఈ మాటకు అర్థం ఏంటంటే, అర్థమయ్యే మన వాడుక భాషలో చెప్తాను. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మీరు ఊరుకుంటే దేవుడు ఊరుకోరు. మీరు ఊరుకోకపోతే దేవుడు ఊరుకుంటాడు. అర్థమైందా? సగం అర్థమయ్యి సగం అర్థం అవ్వలేదు కదా? ఓకే. ఎవరెంతగా మీ మీద దాడి చేస్తూ మీ మీద రకరకాలుగా పోరాడుతూ ఉంటే మీరు సైలెంట్గా ఉంటే దేవుడు వైలెంట్గా ఉంటాడు. మీరు వైలెంట్ అయిపోతే దేవుడు సైలెంట్ అయిపోతాడు. ఇది అర్థమైందా? వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు నిలకడగా ఉండుడి, ఇశ్రాయేలులారా, మీరు కదలక మెదలక ఉండుడి. లైఫ్లో ఏ సమస్య, ఏ యుద్ధం, ఏ పోరాటం వచ్చినా మౌనంగా ఉండి ఒక్కటే చెప్పు, దేవా, ఈ వ్యాజ్యాన్ని నీకు సమర్పిస్తున్నాను, ఈ యుద్ధాన్ని నీకు సమర్పిస్తున్నాను, నా ఈ పోరాటాన్ని నీకు సమర్పిస్తున్నాను. నువ్వు సైలెంట్గా ఉండు, ప్రార్థనలో సైలెంట్గా ఉండు. నీ నోటికి పని చెప్పకు. నిన్నొక మాట అంటున్నారని నువ్వు ఇంకో మాట అనకు. ఆ వ్యాజ్యాన్ని దేవుడికి అర్పించు. ఎవరో నీ మీద అనవసరంగా నీ పేరు చెడగొడుతున్నారా? నువ్వు నోరు పారేసుకొని వారి మీద పోరాటం చేయాల్సిన అవసరం లేదు. నీవు మౌనంగా ఉండి నువ్వు ఓరకనే ఉండు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అలా కాకుండా నాకెంతుంది, నాకంతుంది, నేను కారం ఉప్పు తినటం లేదా, నాకు రోషం లేదా, నేను మగాణ్ణి కాదా, మేమంతా మా కులం అది, మా ఇది, మా బ్యాచ్ అని చెప్పి ఒకవేళ ఒక గుంపును మన వెనకాతలు వేసుకొని మనము గనక రెచ్చిపోతే, మనము వైలెంట్ అయిపోతే, నీ తరపున పోరాడే విషయంలో దేవుడు సైలెంట్ అయిపోతాడు. నువ్వు ఊరకనే ఉంటే దేవుడు ఊరుకోడు, నీ తరపున పోరాడుతాడు, యుద్ధం చేస్తాడు. అందుకనే భార్యాభర్తల మధ్య తగు వచ్చినా చెప్పు, దేవా, ఈ వ్యాజ్యాన్ని నీకు అర్పిస్తున్నానని. అన్నదమ్ముల మధ్య తగువులు వస్తే, ఇరుగు పొరుగు వారితో ఏవైనా తగువులు వస్తే వెంటనే పోలీస్ స్టేషన్లని, కోర్టులని,
పెద్దల పంచాయతీలని రచ్చబండల దగ్గర సమావేశం అవ్వకండి. నీవు యాక్షన్ తీసుకుంటే దేవుడు సైలెంట్ అయిపోతాడు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందు మీరు ఓరకనే ఉండుడి. దేవుడు మీ పక్షాన నిలబడాలి అంటే allow God to react. You be silent in prayer. కాబట్టి లోకంలో చెప్పేవాళ్ళు బోల్డ్ మంది చెప్తారు, ఆహా ఇలా జరుగుతుందా, నాకు తెలిసిన ఒక మంచి లాయర్ గారు ఉన్నారు, నీ ఫోన్ నెంబర్ ఇస్తాను. ఏ వ్యాజ్యం వచ్చినా, ఏ తగవ వచ్చినా, ఏ సమస్య వచ్చినా సరెండర్ దమ్ ఇన్ ప్రేయర్ టు గాడ్. దేవునికి సమర్పించు. మీరు ఓరకనే ఉండుడి. దేవుడు జోక్యం చేసుకునే వారి విషయంలో దేవుడు ఏ రీతిగా జోక్యం చేసుకుంటాడో అది ఆయన ఇష్టం. ప్రియులకు దేవుని బిడ్డలారు, కాబట్టి లోకరీత్యా ఏమీ చెయ్యొద్దు. నీ నోటికి పని చెప్పకు. అనాల్సినవన్నీ అనేసి, చేయాల్సినవన్నీ చేసేసి, చివరికి గుడికొచ్చి ఒక 100 రూపాయలు ఇచ్చి పూజ పెట్టించుకొని, ప్రభువా ఈ సమస్య నీకే అర్పిస్తున్నాను, మా ఈ కోర్టు కేసులన్నీ నీకే సమర్పిస్తున్నాను ప్రభువా, చేయాల్సినవన్నీ చేసేసి పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళిపోయి కోర్టుల చుట్టూ తిరుగుకుంటూ వాయిదాల మీద వాయిదాలు తిరుగుతూ మనమన్నీ చేయాల్సినవి చేసేసి, ప్రభువా ఈ సమస్యకు నువ్వే పరిష్కారం చూపించు, ఈ యుద్ధము నీదే, ఈ యుద్ధము యెహోవాదే అని చప్పట్లు కొట్టి పాటలు పాడినంత మాత్రాన ఆ యుద్ధం, ఆ వ్యాజ్యం దేవునికి అర్పించినట్లు కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం ఏ సమస్య వచ్చినా సైలెంట్గా ఉంటే, మోషే అన్నాడు కదా, ఇజ్రాయేలు ప్రజలారా వెనకాతల నుంచి ఎవరో తరుముతున్నారని, ముందు ఎర్ర సముద్రం లాంటిది ఏదో అడ్డుగా ఉందని మీరు బెదిరిపోకండి, మీరు నిలకడగా ఉండండి, ఓరకనే ఉండండి, మీరు ఓరకనే ఉండండి, మీరు కదలక మెదలక ఉండండి, కదలక మెదలక ఉండండి, అట్లా ఉండండి, బెదిరిపోకండి. సైలెంట్గా దేవుడికి ప్రార్థన చెయ్యండి. మోషే అదే చేశాడు. సైలెంట్గా కర్రనెత్తి చేతులెత్తి ప్రార్థన చేశాడు. దేవుడు జోక్యం చేసుకున్నాడు. చేతిలో బెత్తం ఉంది కదా, కర్ర ఉంది కదా అని చెప్పి అటుగా ఉన్నటువంటి ఫరో సైన్యం మీదకు ఏమీ దాడికి వెళ్ళలేదు. చేతిలో కర్ర ఉన్న కర్రను సైతము దేవుడికే అర్పిస్తూ చేతులెత్తి ప్రార్థన చేశాడు మోషే. మోషే చేతులెత్తగా దేవుడు 2 పాయలుగా ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మోషేకు ముందు ఎర్ర సముద్రం, వెనకాతల ఫరో సైన్యం. చూడండి దేవుడు జోక్యం చేసుకుంటే ఏమవుతుందో. ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క బకెట్టు తోడినా ఎంత టైం పడుతుందంటారు? అసలు తోడగలరా? ఎన్ని సంవత్సరాలు పడుతుందంటారు? దేవుడు జోక్యం చేసుకుంటే, దేవుడు జోక్యం చేసుకుంటే ఒక్క క్షణంలో, చెప్పాను కదా, ఒక్క పంచుతో ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. అంతవరకు తడి నేలగా, బురద నేలగా ఉన్నటువంటి ఆ ఎర్ర సముద్రపు అడుగు భాగం పొడి నేలగా మారిపోయింది. మనుషులు జీవితాంతం నీరు తోడినా ఇంకా నీరు మిగిలిపోతుంది. దేవుడు ఒక్క క్షణం, ఒక్క ఆజ్ఞతో, ఒకే ఒక్క పంచుతో ఎర్ర సముద్రాన్ని ఆజ్ఞాపిస్తే బురద కూడా అంటని నేలగా, పొడి నేలగా మారిపోయింది. దేవుడు గనక నీరు తోడితే శేషం అనేది మిగలదు. ఇది నేర్చుకోండి. మనుషులనే వాళ్ళం మనం నీరు తోడితే శేషం మిగిలిపోతూనే ఉంటుంది. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? నీకు నీవుగా సమస్యలు పరిష్కరించుకోవాలి అని అనుకుంటే, నీకు నీవుగా నిర్ణయాలు తీసుకొని నీకు నీవుగా పోరాడాలి అని అనుకుంటే ఇంకా సమస్యలనే శేషాలు మిగిలిపోతూనే ఉంటాయి. నువ్వెంత డబ్బులు ఖర్చు పెట్టినా ఒంటిలో ఏదో ఒక రోగం ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. ఎంత శ్రమ పడినా ఇంట్లో ఏదో కష్టం, శేషం ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. నీకు నీవుగా వైలెంట్ అయిపోతే ఇంకా ఒకటి తర్వాత ఒకటి సమస్యలు మన ఇంటి గడపకు వస్తూనే ఉంటాయి. అదే దేవునికి గనక మన వ్యాజ్యాన్ని అర్పిస్తే, దేవుణ్ణి గనక జోక్యం చేసుకోమని అనుమతినిస్తే, ఆయన ఒక్కసారి జోక్యం చేసుకుంటే, విన్నారు కదా, ఎర్ర సముద్రం అడుగు
ఒక్క నీటి చుక్క కూడా లేకుండా, శేషము లేకుండా, క్లీన్ స్వీప్ అంటామే, ప్రభువు అలా తుడిచేశాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదే మోషే చెప్పాడు 14వ అధ్యాయం 13లో నిర్గమకాండం, నేడు చూస్తున్న ఈ సైన్యాన్ని ఇక ముందెన్నడూ మీరు చూడబోరు, ఇక ముందెన్నడూ మీరు చూడబోరు. అంటే ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? మీరు చూస్తున్న ఈ సమస్యలు ఇక మీదట మీరు చూడరు. వింటున్నారా ఈ మాట? నీ కళ్ళ ముందు ఏ సమస్య అయితే కనబడుతుందో, అది ఒంటికి రోగమైనా అయి ఉండొచ్చు, ఇంటిలో సమస్యలైనా అయి ఉండొచ్చు, ఆస్తుల తగాదాలు అయి ఉండొచ్చు, భార్యాభర్తల మనస్పర్ధలు అయి ఉండొచ్చు, బిడ్డల యొక్క వక్ర మార్గాలు కావచ్చు. మోషే ఇజ్రాయేలీయులతో చెప్పాడు, మీరు ఇప్పుడు చూస్తున్న ఈ సైన్యాన్ని అసలు రాబోయే రోజుల్లో మీరు అసలు చూడనే చూడరు. ఇదే మాట. మీరు అనుభవిస్తున్న ఈ కష్టాలు, ఈ బాధలు రాగల రోజుల్లో మీరు చూడకుండా, అనుభవించకుండా దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, మనకున్న బలం రాజకీయ బలం కాదు, కుల బలం కాదు, ఆ దేవుడే మన బలం. కీర్తనల గ్రంథం 20వ కీర్తన 7వ వచనము మనకు తెలుసు కదా. మన బలం రథాలు గుర్రాలు కాదు. కొందరు రథములు నమ్ముదురు, మరికొందరు గుర్రములు నమ్ముదురు, మేము మాత్రము ప్రభువైన దేవుణ్ణే నమ్ముదము. ఇంకొక మాట చదువుకుందామా? యెషయా గ్రంథం 30వ అధ్యాయము 15-16 వచనాలు. మీరు నా యొద్దకు తిరిగి వచ్చి నెమ్మదిగా ఉందురేని సురక్షితముగా మణుదురు. నన్ను నమ్మి నెమ్మదిగా ఉండుటలోనే మీ బలము ఇమిడి ఉన్నది అని పవిత్రుడైన ఇజ్రాయేలు మహాప్రభువు మీతో చెప్పుచున్నాడు. కానీ మీరు అందులకు అంగీకరించుటలేదు. మీరు గుర్రములనెక్కి పారిపోవుదము అనుకొనుచున్నారు. సరే, మీరు కోరినట్లే పారిపోవుదురు. మీరు మీ గుర్రములు వేగముగా పోవుననుకొనుచున్నారు. కానీ మీ వెంటబడువారు అంతకంటెనూ వేగముగా వత్తురు. ఏం లాభం? దేవుడు అన్నాడు, ఇదిగో మీరు దేవుణ్ణి నమ్మి నెమ్మదిగా ఉండటంలోనే, అంటే ప్రశాంతంగా ఉండటంలోనే మీకు బలము, మీకు క్షేమం అని దేవుడు అంటుంటే, ప్రజలేమో దానికి అంగీకరించకుండా, లేదు లేదు లేదు, మాకు బాగా ఫాస్ట్గా పరిగెత్తే గుర్రాలు ఉన్నాయి, నీ దగ్గర నెమ్మదిగా పొద్దస్తమానం నీ గుళ్ళోనే కూర్చుంటే మాకేమొస్తుంది, మా గుర్రాలు మాకు ఉన్నాయి అని చెప్పి మేము మా శత్రువుల నుంచి పారిపోతామని, మీరు పారిపోదామని మీరు అనుకుంటున్నారేమో. జాగ్రత్త. మీరెంత వేగంగా పరిగెత్తినా మీ శత్రువులు మీకంటే వేగంగా మిమ్మల్ని వెంబడించుకొని వస్తారు. నా దగ్గర ఉంటేనే మీకు నెమ్మది, నా పక్షాన ఉంటేనే మీకు ప్రశాంతత అని ప్రభు అంటున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాల క్రితం నేను విన్న మాట. ఒక ప్రాంతంలో, అదొక చిన్న మారుమూల పల్లె, ఆ ఊరిలో ఒక పాస్టర్ గారు సువార్త ప్రచారం చేస్తున్నాడంట. క్రమక్రమంగా అక్కడున్న సంఘం పెరుగుతూ వచ్చిందంట. చూసి ఓర్వలేని ఆ గ్రామంలో ఉన్న ఒక మత ఛాందసుడు కొంతమంది అల్లరి మోకను వేసుకొని వచ్చి బయట నుంచి అరుపులు కేకలు వేస్తున్నాడు. పాస్టర్ గారిని అసభ్య పదజాలంతో దుయ్యబడుతూ ఉన్నాడు. దేవుణ్ణి దూషిస్తున్నాడు, బైబిల్ని దూషిస్తున్నాడు. లోపల ఉన్న పాస్టర్ గారు మాత్రం కొద్దిమంది విశ్వాసులతో దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. వస్తావా, బయటికి ఇడ్చుకొని చంపమంటావా అని బెదిరిస్తున్న పాస్టర్ గారు ఆగకుండా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, ఆ గుంపులో ఉన్న ఒకడు బయటికి రావు కదా, నేనే వస్తాను, నీ అంతు తెలుస్తాను అని చెప్పి తన వరలో ఉన్న కత్తిని తీసుకొని దేవాలయంలోనికి వెళ్ళబోతున్నాడు. దేవాలయంలోనికి అడుగు పెట్టే ముందు ఒక మెట్టు ముందు పెద్ద బండ ఉంటే ఆ బండను తన్నుకొని అక్కడికక్కడే గుడిమెట్ల మీద బలంగా తన యొక్క మెదడును ఆయన ఢీకొట్టి వెంటనే రక్తం బలబలా కారిపోతుంటే అతన్ని హాస్పిటల్లోనికి చేర్చారు. ఐసీయూలో వారం రోజులు ఉన్నాడంట. తర్వాత డాక్టర్లు చెప్పింది ఏంటో తెలుసా?
ఇతడికి మతి స్థిమితం, బ్రతికే ఉన్నాడు, చనిపోలేదు. మతి తప్పింది, మతి భ్రమించింది, మతి స్థిమితం లేదు. ఎంతటి పరిస్థితి అంటే తన కన్న తల్లిని తండ్రిని కట్టుకున్న భార్యను కన్న పిల్లల్ని కూడా గుర్తుపట్టలేని పిచ్చోడిగా మారిపోయాడు. నా ప్రియలకు దేవుని బిడ్డలారా, ఏ కత్తి ఏ కర్ర సాయం లేకుండానే ఒక్క స్తుతి ద్వారా పాస్టర్ గారి మీదకు వచ్చే పరిస్థితిని, పాస్టర్ గారు సైలెంట్గా ఉన్నాడు, దేవుడు వైలెంట్ అయ్యాడు. పాస్టర్ గారు ఊరకనే ఉన్నాడు, దేవుడు మాత్రం ఊరుకోలేదు, జోక్యం చేసుకున్నాడు. దేవుడు జోక్యం చేసుకుంటే ఎలా ఉంటుంది ప్రియులకు దేవుని బిడ్డలారా? చిట్ట చివరగా ఒక్క మాట చెప్పి ఈ అంశాన్ని నేను ముగిస్తాను. చెప్పండి, ఈ తపస్సు కాలంలో ఎందుకండి ఇదంతా అని ఎవరైనా అడిగితే, ఎందుకండి ఈ ప్రార్థనలు, దాన ధర్మాలు, ఉపవాసాలు, దీక్షలు, ఈ స్లేవ మార్గాలు, ఈ కోటాలు, ఈ ప్రసంగాలు? గెలిచేందుకే ఇదంతా అనండి. గెలిచేందుకే ఇదంతా, గెలిపించేందుకే ఇదంతా. ఎక్కడెక్కడ ఓడిపోతున్నావో ఇజ్రాయేలు ప్రజలకు, ఇజ్రాయేలు దేశానికి దక్షిణాన ఉన్న 9 రాజులను, 9 రాజ్యాలను ఒకే ఒక్క దెబ్బతో, ఒకే ఒక్క పంచుతో దేవుడు ఎలాగైతే ఆ శత్రువులందరినీ కూడా చెదరగొట్టాడో, ఈ ఒకే ఒక్క తపస్సు కాలముతో ఇదే దేవుడి పంచ్, ఇదే దేవుడి దెబ్బ సైతాను మీద. ఈ తపస్సు కాలములో దేవుడు నీ పక్షాన నిలబడాలి. ఈ తపస్సు కాలమనే లోనే ఒకే ఒక దెబ్బతో నీ మీద దాడి చేసే ప్రతి సైతాను శోధన, నీకు వ్యతిరేకముగా ప్రయోగించు ప్రతి ఆయుధము నీ కోసం దీవెనకరముగా మారునుగాక. ఆమేన్. ఇక 4వది చివరిది, దేవుడు నీ పక్షాన నిలబడాలి, నీ తరపున పోరాడాలి అంటే నెంబర్ 1, నీవు పాపాన్ని వదిలి ఆయన పక్షాన చేరాలి. నెంబర్ 2, భయాన్ని, దిగులును, కృంగుబాటును వదిలివేయాలి. ఇక నెంబర్ 3 మనం ఏం మాట్లాడుకున్నామండి? నీవు ఓరకనే ఉండు, నిలకడగా ఉండు, మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. నువ్వు సైలెంట్గా ఉండు దేవుడి పక్షమన. ఇక 4వది ప్రార్థన. 56వ కీర్తన 9వ వచనము, నేను నీకు మొరపెట్టగానే నా శత్రువులు వెనుదిరిగి పారిపోవుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. ఏంటంట? దేవా, నేను నీకు మొరపెట్టగానే నా శత్రువులు ఎప్పుడు పారిపోతారు? నేను నీకు ప్రార్థన చెయ్యగానే. నేను నీకు ప్రార్థన చెయ్యగానే నువ్వు నా పక్షాన నిలబడతావు. అంతే కదండి. గొలియాతును ఎదుర్కొనే విషయంలో సైన్యములకు అధిపతి అయిన ప్రభు అని ఆ చిన్న బాలుడైన దావీదు ప్రార్థన చేయగానే దేవుడు సర్వోన్నతుడు, స్తుతి సింహాసనాసీనుడు, సైన్యములకు అధిపతి అయిన ప్రభు వచ్చి దావీదు పక్షాన నిలబడ్డాడు, దావీదు పక్కన నిలబడ్డాడు. అందుకనే 9 అడుగుల ఎత్తున్నటువంటి ఆ గొలియాతు దావీదుకి ఒక కుక్కలాగా కనబడుతున్నాడు. ఈ మాట అర్థమైంది గొలియాతుకి. నేనేమైనా కుక్కను అనుకుంటున్నావా? రాళ్ళు పట్టుకొని వస్తున్నావు నా దగ్గరికి? అవునన్నాడు దావీదు, నువ్వు కుక్కవే. యావే నా పక్షమున నిలబడి ఉండగా నీ ఎత్తు, నీ పొడుగు, నీ ఖడ్గం, నీ కవచం ఇవన్నీ కూడా బలాదూర్ నా దృష్టిలో. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభువు మన పక్షమున ఉండాలి. ఎప్పుడు వస్తాడైనా? ప్రార్థన చేస్తే. నీవు ప్రభువునకు మొరపెట్టగా ఆయన నీ పక్షమున ఉంటాడు. ఆయన నీ పక్కన ఉండడం చూసిన ఏ శత్రువైనా నిన్ను విడిచి దూరంగా పారిపోవుదురు. ప్రియులారా, సాధ్యమైనంత వరకు యుద్ధము లేని మార్గంలో నడిపించాలనే దేవుని యొక్క కోరిక. అందుకనే ఎడారి ప్రయాణం యాక్చువల్గా 40 రోజుల్లో వెళ్ళొచ్చండి. దేవుడు చూశారు, ఈ దారిలో ఫిలిస్తీయులు ఉన్నారు, వాళ్ళతో అనవసరంగా యుద్ధం చేయాల్సి వస్తుంది, ఎందుకులే అని దేవుడు చుట్టూ తిప్పి యుద్ధము లేని మార్గంలో నడిపించడానికి 40 సంవత్సరాలు చుట్టూ తిప్పుకుంటూ వెళ్ళాడు. అయినా సమాధాన మార్గంలో నడిపించాలనే దేవుని యొక్క తపన. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు అల్లరికి దేవుడు కాదు, ఆయన సమాధానానికి కర్త. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కానీ కొన్ని యుద్ధాలు మన జీవితంలో ఎదురవుతాయండి.
ఎంత మనం నీతిగా బ్రతుకుదామనుకున్నా ఏదో ఒక యుద్ధం మన జీవితంలో ఎదురవుతుంది. మనం ఏం చేద్దామో తెలుసా? దేవుడికి మొరపెడదాం, దేవునికి ప్రార్థిద్దాం. నీకు ఎదురైన ప్రతి యుద్ధ దినాలను ప్రార్థనా దినాలుగా మార్చుకో. నీకు ఎదురవుతున్న ప్రతి యుద్ధ దినాలను ఉపవాస దినాలుగా, ఆరాధన స్తుతి దినాలుగా మార్చుకో. అలా మార్చుకుంటే నీ పక్షాన ప్రభువు నిలబడతాడు, నీ తరపున పోరాడుతాడు. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తున్నానండి. మనము రాజుల దినచర్య 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం నుంచి చాలా విషయాలు ఉన్నాయి. మచ్చుకు ఒక్క మాట చదువుతాను. ఎంతటి మహాసైన్యము మా మీదకి రాగా మాకు వారిని ఎదుర్కొను సత్తువ లేదు, మాకేమీ చెయ్యవలయనో కూడా తోచుటలేదు. మేము నిన్నే నమ్ముకుంటిమి కనుక నీవే వారిని శిక్షింపుము అని మొరపెట్టెను. సందర్భం ఏంటంటేనండి, యెహోషాఫాతు అనే ఒక రాజు యోధా దేశానికి రాజుగా ఉంటున్న ఆ కాలంలో ఈ రాజుగారి మీదకి ఒకేసారి ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4 రాజులు దండెత్తొచ్చారండి. 4 రాజులు, మోవాబీయులు, మోయూనీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు. ఈ 4 రాజులు నలుదిక్కులు కూడా దండెత్తి వస్తూ ఉంటే యెహోషాఫాతు ఏం చేయాలో అర్థం కాలేదు. దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన ఎలా చేస్తున్నాడు, ప్రభువా ఈ రాజులను వారి సైన్యాలను ఎదుర్కొనేటంత స్తోమత, శక్తి, సామర్థ్యాలు నా దగ్గర అయితే లేవయ్యా. అంత ఆలోచన, అంత తెలివితేటలు, సైన్యబలం కూడా నా దగ్గర లేదయ్యా. నాకున్న బలమంతా నీవే, నువ్వు ఉన్నావనే ధీమా, ధైర్యం అంతే. అందుకే ప్రజలందరినీ ఒక చోట చేర్చి, రండి మనం అందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, దేవుడే మనకు దిక్కు, ఈ యుద్ధము ఆయనకే అర్పిద్దాం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈ 4 రాజులు మనల్ని దండెత్తాలని ప్రయత్నిస్తున్నారు అనగానే దేవుడు జవాబిచ్చాడు. ఏంటో తెలుసా? యెహోషాఫాతు, నువ్వు ఓరకనే ఉండు, నువ్వు నాకు మొరపెట్టావు కదా, నువ్వు కానీ నీ సైన్యం కానీ అసలు యుద్ధమే చెయ్యక్కర్లేదు, మీరు సైలెంట్గా ఉండండి, నేనేం చెయ్యాలో అది చేస్తాను అన్నాడు. దేవుడు ఏం చేశారో తెలుసా? యుద్ధానికి వచ్చే ముందు ఈ 4 రాజులు కూడా కలిసి దోస్తు మేరా దోస్త్ అని పాట పాడుకున్నారు. మనం పరంపరం అని పాటలు పాడుకున్నారు. మనమందరం ఒకటే, మనమందరము ఐక్యమత్యంగా ఉందామని బెరాకా అనే లోయ వరకు వచ్చారండి. అక్కడ దేవుడు వారి మనస్సులు మార్చి, వారి ఉద్దేశాలు తారుమారు చేసి, అంతవరకు మనమందరము ఒకటే అనుకున్నటువంటి వారిని తారుమారు చేస్తే ఈ 4 రాజులు కలిసి యెహోషాఫాతు మీద దండయాత్ర చేయాలనుకున్నారు. కానీ యెహోషాఫాతు దేవుడికి మొరపెట్టుకున్నాడు. దేవుడు యెహోషాఫాతు తరపున నిలబడ్డాడు. ఆ 4 రాజులు వారి ఆలోచనలు తారుమారు చేసి ఒక రాజు మరొక రాజుని మీద దాడి చేశాడు. ఆ సైన్యము ఈ సైన్యం మీద తిరగబడ్డారు. ఈ 4 రాజులు తమతో పాటు వచ్చినటువంటి 4 సైన్యాలు కూడా బెరాకా అనే లోయలో పొడుచుకొని చచ్చిపోయారు. ఇప్పుడు దేవుడు అంటాడు, నువ్వు అస్సలు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నీ తరపున యుద్ధాన్ని నేనే చేశాను, గెలుపు నీదే. వెళ్ళమని చెప్పు నీ ప్రజలకి. బెరాకా అనే లోయలో శత్రువులందరూ చనిపోయారు. వాళ్ళతో పాటు తెచ్చుకున్నటువంటి బంగారము, ధన సంపద అంతా కూడా అక్కడే ఉండిపోయింది. ఏరుకున్నంత ఏరుకోమను, పోగు చేసుకున్నంత పోగు చేసుకోమనంటే యెహోషాఫాతు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా బెరాకా అనే లోయలోకి వెళ్ళారు. నిజానికి చావాల్సినటువంటి ఈ ప్రజలు, కత్తి వాదరకు గురి కావలసిన ఈ ప్రజలు దేవునికి మొరపెట్టగా, ఏ యుద్ధ రంగములో అయితే రక్తం మడుగులై ఏరులై పారి చచ్చిపోవాలో ఆ యుద్ధ రంగములోనే బంగారము, ధనాన్ని పోగు చేసుకోవడం మొదలుపెట్టారు. 1 కాదు, 2 కాదు, 3 రోజుల పాటు రాత్రి పగలు పోగు చేసుకున్న తరగని సంపద. ప్రైజ్ ద లార్డ్. వింటున్నారా? దేవుడికి ప్రార్థన చేయు. ఇంతకుముందు పరిస్థితి ఏంటి? బెరాకా అనే ఆ లోయలో చావవలసింది ఎవరు? యెహోషాఫాతు, అతనితో పాటున్న ప్రజలు, సైన్యము.
చంపవలసిన వాళ్ళు ఎవరు? ఈ నలుగురు రాజులు, తమతో పాటు వచ్చిన సైనికులు. కానీ ప్రార్థన వారి జీవితాన్ని మార్చేసింది. చూసారా? ప్రార్థన వారి జీవితాన్ని మార్చింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, చావవలసిన వాళ్ళు సంపదను ప్రోగు చేసుకున్నారు. సంపదతో పాటు వచ్చి రథాలేమా బలం, గుర్రాలేమా బలం అని వెర్రవీగిన వాళ్ళు అదే యుద్ధ రంగములో, కథన రంగములో అసువులు బాసి చనిపోయారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కత్తి ఖడ్గం పట్టుకోకుండా దేవుడే నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహించాలి అంటే, నీ సమస్య ఇది అది అని బజారును పోయే ప్రతి ఒక్కరితో బజారు మాటలు మాట్లాడకు. ప్రతి ఒక్కరితో నీ కథలు కట్టుకథలుగా అల్లి చెప్పకు. నీ దేవుడితో మాత్రమే చెప్పుకో. యెహోషాఫాతులాగా దేవుడు నీ తరపున పోరాడుతాడు. కావున ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను నన్ను గెలవడానికే పుట్టించాడు. ఓటమి అంచుల్లో మనం బ్రతుకుతున్నా మనల్ని గెలిపించాలన్నదే మన దేవుని ఆరాటం. గెలిపించేందుకే ఇదంతా. ఈ తపస్సు కాలం, ఈ కృపాకాలం, ఈ ప్రార్థనలు, ఈ ఉపవాసాలు, సేవ మార్గాలు, ఇవన్నీ, ఈ దీక్షలు, ఈ త్యాగాలు గెలిపించడానికి ఇదంతా. దేవుడు నీ పక్షాన నిలబడితే 90,000, 90 లక్షల, 90 కోట్ల సమస్యలు నీ చుట్టూ ఆవరించిన ఆయన ఒక్క పంచుతోనే, ఒక్క దెబ్బతోనే నీ సమస్యలన్నీ బెదరగొట్టగల సమర్థుడు. అలా దేవుడు నీ పక్షాన నిలబడి నీ తరపున పోరాడి నిన్ను గెలిపించాలి అంటే ఈ మాటలన్నీ విన్నారు కదా. నీవు ఆయన పక్షాన నిలబడు. నెంబర్ 1. నెంబర్ 2, భయాన్ని దిగులును వదిలిపెట్టు. నెంబర్ 3, నిలకడగా స్థిరంగా ఓరకనే ఉండు, అటు ఇటు కదలక ఉండు. అండ్ నెంబర్ 4, ప్రార్థన, దేవునికి మొరపెడుతూ ఉండు. ఈ రీతిగా చేస్తే దేవుడు నీ పక్షాన నిలబడి నీ కథన రంగంలో, ఆ యుద్ధ రంగంలో, ఆ యుద్ధాన్ని తన భుజాల మీద వేసుకొని మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీరు జీవిస్తున్న మీ గ్రామాన్ని, మీ సంఘాన్ని దేవుడు గెలుపు బాటలో నడిపించుదురుగాక. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మిమ్ము బలపరిచి ఓటమి అంచుల్లో నుండి మిమ్ము తప్పించి సదాకాలము మిమ్ము గెలిపించి కాపాడుదురుగాక. ఆమేన్.